गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगतपितरं वन्दे पार्वती परमेश्वरं। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। సభాదేవతాభ్యో నమః. ఆఖరిసారిగా మనం చెప్పుకున్నప్పుడు రామాయణంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులు జనక మహారాజు మిథిలా నగరానికి బయలుదేరారు. మధ్యలో ఎక్కడ ఆగారు? గంగా నది దర్శించారు, స్నానాలు ఆచరించారు. గంగమ్మ తల్లి యొక్క వృత్తాంతాన్ని గురించి చెప్పమన్నారు. గంగా వృత్తాంతం గురించి మాట్లాడుకున్నాం ఇవాళ. గంగ భూమి మీద లేదు యాక్చువల్గా. గంగ ఎక్కడిది? దేవనది. అది ఎక్కడుంటుంది? దేవలోకంలో ఉంటుంది. మరి భూమికి ఎలా వచ్చింది అంటే దానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఏం జరిగిందో చూద్దాం. ఒకానొకప్పుడు సగర చక్రవర్తుల యొక్క పూర్వులు, వాళ్ళ తల్లిదండ్రులు, తాత ముత్తాతల్లో అశ్వమేధ యాగం తలపెట్టారు. అశ్వమేధ యాగం చేయాలనుకున్నారు. అశ్వమేధ యాగానికి ఏం కావాలి? గుర్రాన్ని వదులుతారు కదా. ఆ గుర్రం డిస్టర్బ్ చేయకండి మా, వెనక జరగండి. రామాయణం స్టార్ట్ అయిందంటే వేరే సౌండ్లు అన్నీ ఆపేయాలి. అశ్వమేధ యాగం చేయాలని గుర్రాన్ని వదులుతారు, తెలుసు కదా. అశ్వమేధ యాగంలో ఫస్ట్ గుర్రం వెళ్తుంది, వెనకాల బట్టలు వెళ్తుంటారు. దాన్ని ఎవరు అడ్డగించకుండా చూస్తుంటారు. కొంతమంది మిత్రురాజులు ఉంటారు, వాళ్ళేమో దాన్ని ఎలా చేస్తారు. కొంతమంది శత్రురాజులు ఉంటారు, దాన్ని అడ్డగించబోతారు. వీళ్ళు ఏం చేస్తారు? ఈ ఎవరైతే రాజ్యం నుంచి ఆ అశ్వం బయలుదేరిందో వాళ్ళు దాంతో ఆ సైన్యంతో యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని గెలుస్తారు. గెలిచి గుర్రాన్ని వదులుతారు, పట్టుకుంటారు కదా, వదిలిస్తారు. మళ్ళీ ఆ గుర్రం మళ్ళీ వెళ్తూ ఉంటుంది. అది అలిసిపోయి వెళ్ళే వరకు అంతవరకు నడుస్తూనే ఉంటారు. సైన్యం కూడా నడుస్తుంటుంది. అసలు యాగం అలా కొనసాగుతుంది. అశ్వమేధ యాగంలో ఫస్ట్ గుర్రంతో స్టార్ట్. అలా వెళ్తే ఇంద్రుడు ఏం చేశాడు? ఆ గుర్రాన్ని తీసుకొచ్చి దొంగలించాడు. దొంగలించి పాతాళంలో ఆ ముని పేరేంటమ్మా? మెమరీ ఇష్యూస్ వస్తాయి. ఆ ముని అగస్త్య మహాముని. ఎస్, పాతాళంలో అగస్త్య మహాముని తపస్సు చేసుకుంటున్నాడు. ఈ ఇంద్రుడు ఏం చేశాడు? కాముగా తీసుకొచ్చి ఆ గుర్రాన్ని తీసుకొచ్చి ఆ పాతాళంలో ఉన్న అగస్త్య మహాముని తపస్సు చేసుకున్న చోట వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఏం తెలియనట్టుకున్నాడు. ఈ రాజేమో వెతికించాడు, గుర్రం ఏమో రాలేదు. అది ఎటుపోయిందో తెలియదు, దొంగలించబడింది. తర్వాత మళ్ళీ ఇంకో తన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన గుర్రం దొరకలేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన బిడ్డలైన సగర చక్రవర్తులు వచ్చారు. సగర చక్రవర్తులు, సగరులు అంటారు వాళ్ళని. సగర చక్రవర్తులు 100 మంది. ఆ సగరులు చాలా పవర్ఫుల్ వాళ్ళు. రాముడి యొక్క తాత ముత్తాతలు. ఈ స్టోరీ రామ వంశంలో జరిగింది ఇది. ఆ సగరులు ఎవరైతే ఉన్నారో చాలా పవర్ఫుల్ వాళ్ళు, 100 మంది. అయితే వీళ్ళకి ఏమైంది? ఆ గోల్డ్ డైమండ్స్తో ఉన్నట్టుగా షార్ప్గా ఉంటాయి వాళ్ళు ఏదన్నా తవ్వేయగలరు, అంత భుజ బలం ఉన్నవాళ్ళు కూడా. సరే, ఈ తాతగారిది ఏదైతే ఉందో ఆశయం నిలబెట్టాలి కదా. అందుకని ఆ గుర్రం ఎక్కడ పోయిందో వెతుకుదామని చెప్పేసి తాతగారు చెప్పినందుకు అందరూ బయలుదేరారు. 4 దిక్కుల, అంటే ఆ మొత్తం ఉన్న మంది వెతుక్కుంటూ వెళ్ళారు. 4 దిక్కుల వెతికారు. ఎక్కడ దాకా వెళ్ళిపోయారు? భూమి చివర్ల దాకా వెళ్ళిపోయారు. ఒక గ్రూప్ ఈస్ట్ పోయింది, వెస్ట్, అట్లా అంతా వెతికారు. దొరకలే. మళ్ళీ వచ్చి తాతయ్య గారు అడిగి వెతికాము, దొరకలేదు. తూర్పుకి వెళ్ళాము, పడమరకి వెళ్ళాము, దక్షిణానికి వెళ్ళాము, ఉత్తరంకి వెళ్ళాము, ఎటు వెళ్ళినా కూడా దొరకలేదండి. అంటే ఇప్పుడు అలా కాదు, క్రాస్గా కార్డినల్ డైరెక్షన్స్లో పోండి, అంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం పోండి అన్నారు. అలా తవ్వుకుంటూ వెతుక్కుంటూ పోయారు. ఎలా వెతికారంటే కొండ కనబడితే కొండను తీసి పక్కకు పెట్టి తవ్వి లోపల చెక్ చేశారు. అంత దారుణంగా వెతికారు. అలా వెతుక్కుంటూ వెళ్ళిపోతే ఆఖరికి ఈ భూమిని మోసేవి 4 గజాలు ఉంటాయి. అందరికి తెలియదు, అది ఏనుగులు మోస్తాయి ఈ భూమిని. కుంభస్థలం మీద విష్ణువు అలా పెట్టాడు. భూదేవిని 4 ఏనుగులు ఈశాన్యంలో, ఆగ్నేయంలో, నైరుతి, వాయువ్యాల్లో 4 డైరెక్షన్స్ కార్డినల్ పాయింట్స్లో ఆ ఏనుగు కుంభస్థలాల మీద మోస్తుంటాయి భూమిని. వీళ్ళు తోకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ ఏనుగులు కనబడ్డాయి. ఇంకా దాని తర్వాత ఇంకేం లేవు కదా, రిటర్న్ వచ్చేసారు. నాన్నగారు వెతికాము, ఏనుగులు కనబడ్డాయి, దొరకలేదు. పాతాళంలో వెతకంటారా. పాతాళంలో వెతుకుంటూ అగస్త్య మహాముని దగ్గర గుర్రం కనబడ్డది. ఆయనకి తెలియదు పాప, ఆయన హాయి ధ్యానమగ్నుడే ఉన్నాడు. అయితే పైన అయితే మనందరం డిస్టర్బ్ చేస్తాం కదా. పాతాళంలో అగస్త్య మహాముని తపస్సు చేసుకుంటున్నారు. గుర్రాన్ని చూసి వీళ్ళకి ఈ పొగరుంది కదా, వాళ్ళ చేతిలో ఉన్న బలం, ఆ గోల్డ్ డైమండ్లా ఉంటాయి, ఎంతనో దొవేయచ్చు, డ్రిల్లింగ్ బిట్స్ లాగా.
వాళ్ళకి పొగరు ఎక్కడి నుంచి వస్తుంది? మనకున్న శక్తిలోంచి మన పొగరు. అందుకనే మనకంటే మించినవాడు ఒకడు ఉన్నాడని ఎప్పుడు తలుచుకుంటుంటే భగవంతుడు మనకి పొగరు రాకుండా చూస్తారు. అలా అగస్త్యమాముని దగ్గర గుర్రం పక్కన కనబడ్డది. నువ్వెందుకు నన్ను అటు ఇటు తిరుగుతున్నావు? కూర్చో, తిరక్కు, డిస్టర్బ్ అవుతుంది. అగస్త్యమాముని తపస్సులో ఉన్నారు, ధ్యానమగ్నుడే ఉన్నారు. ఈ గుర్రాన్ని చూసి ఓహో వీడే దొంగలించుంటాడు. వాళ్ళకి తెలియదు కదా అగస్త్యమాముని అంత పవర్ఫుల్ ఏందో అన్నంత తెలియదు. అప్పటికి ఇంకా వాళ్ళకి ఏం తెలియదు పాపం. మొత్తానికి వీళ్ళు ఏం చేశారు, గుర్రాన్ని చూశారు, గుర్రాన్ని తీసుకొని గమ్ము నోరు మూసుకొని వచ్చేసి ఉంటే అయిపోయేది. వీడే దొంగతనం చేశాడు, వీడి వల్లే మాకు ఇంత కష్టము, ఈ యజ్ఞం ఆగిపోయింది, అశ్వమేధ యాగం ఆగిపోయిందని చెప్పేసి అగస్త్యమాముని ఎదిగి వెళ్ళి ఆయన చంపేద్దామని ప్లాన్, ఆయన మీద పడి ఆయన సతాయిద్దామని వెళ్తుంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు పరిగెత్తే సౌండ్ వస్తుంది కదా, 100 మంది కదా సగరులు. అలా ఆయన మీద వెళ్ళి లోపల ఆయన ఏం చేశాడు, గట్టిగా చూశాడు, సౌండ్ వినపడ్డది. చూసి హూంకారం చేశాడు. హూంకారం అంటే బీజాక్షరాల సౌండ్స్ అవి. హుం అలా బీజాక్షరం సౌండ్ చేశారు. హుంకారం చేయగానే ఆ దెబ్బకే ఆ ఎంతమంది సగరులు ఉన్నారో అందరు బూడిద కుప్పలై పడిపోయారు, యాష్ లాగా మారిపోయారు. ఆ బీజాక్షర శక్తి అలా వదిలాడు బయటికి. వదిలితే వాళ్ళందరూ మండి కాలి బూడిద కుప్పలై పడిపోయారు. ఇప్పుడు ఈ సగర చక్రం సాగరం అని పేరు వచ్చింది. సముద్రానికి ఇంకో పేరేంటి? సాగరం. వాళ్ళు తవ్విన గుంటల్లోనే నీళ్లు పడి సముద్రాలు అయినాయి అంటారు. అంటే ఎంత తవ్వారు చూడండి. ఇప్పుడు మనం ఏవైతే సముద్రాలు అంటున్నారో సగరం, సాగరం, సగర చక్రవర్తుల నుంచి వచ్చాయి. వీళ్ళే తవ్వారు. ఎందుకు? ఆ గుర్రం కోసం ఎతికారు కదా. ఇప్పుడు ఎర్త్ గ్లోబ్ మీద ఉన్న అంత పెద్ద పెద్ద గుంటలన్నీ ఎవరు తవ్వితే వచ్చాయి? ఈ సగర చక్రవర్తులు తవ్వుతూనే వచ్చాయి. అందుకనే సుందరాకాండలో అంటాడు సగరుడు, పూర్వము రాముడి యొక్క తాత ముత్తాతలు తవ్విన భూమే, దానిలో నీళ్లు బాగా పడి వర్షాల వల్ల అది అయ్యింది కాబట్టే మేము సగరులు ఫామ్ అవ్వడానికి కారణమైందని. అలానే జాహ్నవి కూడా ఒక కారణం, జహ్న మహర్షి కూడా. ఈ వీళ్ళందరి వల్ల ఆ నీళ్ళు అలా ఫామ్ అయినాయి. సరే, అలా మొత్తానికి ఏమైంది, ఆ సగరులు తవ్విన గుంటల్లోనే నీళ్లు పడి అవి సముద్రంగా మారాయి, సాగరం అన్నారు. అందువల్ల సముద్రాలు అలా పుట్టాయి. సరే, మొత్తానికి వీళ్ళు బూడిద కుప్పలు అయిపోయారు. గుర్రం ఏమో రాలేదు. ఏమైందన్న మీటింగ్లో? కామ్ ఉండండి, డిస్టర్బ్ అయితే నాకు పాయింట్ బ్రేక్ అవుతుంది మళ్ళీ కనెక్టివిటీ ప్రాబ్లం అవుతుంది. సరే, మొత్తానికి ఆయన బూడిద కుప్పలు అయిపోయారు. ఇప్పుడు తాతయ్య ఏమో ఆయన యజ్ఞం తప్పులు తలపెట్టారు, ఆయన ఏమో చేయలేదు, రఘువంశం. అయితే ఇప్పుడు ఏమైంది, ఇది అయితే అవ్వలేదు యజ్ఞం. ఇప్పుడు ఎట్లా? ఆయన వెయిట్ చేస్తున్నారు. ఈ లోపల నెక్స్ట్ జనరేషన్స్లో వచ్చిన వాడు భగీరథుడు తండ్రి కూడా ప్రయత్నం చేశాడు. భగీరథుడు తండ్రి కూడా ప్రయత్నం చేశాడు. ఏం ప్రయత్నం చేశాడు? ఈ గుర్రం కోసం ప్రయత్నించి ఆయన వల్ల కూడా అవ్వలే. మొత్తానికి భగీరథుడు ఏం చేశాడు, తపస్సు చేసి జలాన్ని మంత్రంతో ఆ బూడిద కుప్పలు అయితే పడున్నాయి కదా వాటి మీద ప్రోక్షణం చేయడానికి చూస్తాడు. చూస్తే అప్పుడు పైనుంచి వెళ్తున్న గరుడు చూసి చెప్తాడు, ఆయన భగీరథ ఇలా అవ్వదు, అది ఋషి యొక్క శాపం. నువ్వు ఎన్ని జలాలు తెచ్చి పుణ్య జలాలు మంత్రించి చల్లినా వాళ్ళకి ఊర్ధ్వగతులు దొరకవు. ఎందుకంటే అలా బూడిద కుప్పల శాపం వల్ల కదా, ఋషి యొక్క క్రోధం వల్ల అయిపోయిన వాళ్ళు మంచి ఉత్తమలోకి వెళ్ళాలంటే ఆత్మలు అక్కడే తిరుగుతుంటాయి ఆ బూడిద కుప్పలు చుట్టే. వాళ్ళు పుణ్యలోకాలకి వెళ్ళరు. రాముడు ఆ వంశంలో పుట్టాలంటే వీళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి, వెళ్తేనే రాముడి యొక్క జననం జరుగుతుంది. అంటే అలాంటి దానిలో రాముడు ఎలా పుడతాడు? పుట్టలేడు. ఒక గొప్ప వంశంలో పుట్టాలి దైవం. అంత గొప్ప వంశంగా పుణ్యం చేసి ఉంటే కదా పవర్ఫుల్ అనేది ఒక రాముడు కానీ కృష్ణుడు కానీ పుట్టాలని ఉందంటే. సో ఇప్పుడు ఏమైంది, ఈయనకి ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి. అయితే గరుడుని అడుగుతాడు, ఏం చేయమంటారంటే దేవలోకంలో గంగ ఉంది, ఆ గంగ భూమి మీదకి వచ్చి ఈ బూడిద కుప్పల నుంచి పాస్ అవుతాయనే వీరికి సద్గతులు ప్రాప్తిస్తాయి అంటారు. ఇప్పుడు భగీరథుడు ఏం చేస్తాడు, తపస్సు చేయడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ తాతయ్య గారు చెప్తారు, తాతయ్య నేను ఇలా తపస్సు చేయడానికి పోతున్నాను, దేవగంగను తీసుకొని వస్తాను, అప్పటివరకు వస్తాను. అదే భగీరథ ప్రయత్నం అన్నారు. భగీరథ ప్రయత్నం అంటే పట్టు వదలకుండా సాధించడమే భగీరథ ప్రయత్నం. పట్టు వదలకుండా సాధించాలి, కష్టపడాలి. ఆయన అలా నిజంగానే ఘోర తపస్సు చేశాడు. ఎవరి గురించి చేశాడు? బ్రహ్మదేవుడి గురించి చేశాడు. ఎందుకంటే దేవలోకంలో ఉన్నవి ఏవి భూమి మీదకి రావాలంటే కూడా ఎవరు పర్మిషన్? ఫస్ట్ బ్రహ్మదేవుడు ఈజీ దొరకడం, యాక్సెస్. సో ఫస్ట్ బ్రహ్మదేవుడు కూడా తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి నాయనా అంటే దేవలోకంలో ఉన్న గంగ కావాలి అంటారు. సరే, అది నా జ్యూరిస్డిక్షన్లో లేదు, శివుడి గురించి తపస్సు చేయంటాడు. సరే, భగీరథుడు ఏం చేస్తాడు, మళ్ళీ
బ్రహ్మ చెప్పంగానే సలహా శివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. తపస్సు చేసి శివుడు ప్రత్యక్ష ఏం కావాలి నాయన అంటే, మా తాత ముత్తాతలు బూడిద కుప్పలై పడిపోయారు, దేవగంగ దేవలోకంలో ఉన్న గంగ వచ్చి పాతాళంలో ఉన్న వాళ్ళ బూడిద కుప్పల నుంచి ప్రవహిస్తే వాళ్ళకి సద్గతులు ప్రాప్తిస్తాయి, అదే నా ఆశయం అన్నాడు. సరే తదాస్తు అన్నాడు. మొత్తానికి బ్రహ్మదేవుడు మళ్ళీ తపస్సు చేసి బ్రహ్మదేవుడు ఏమన్నారు, అమ్మ దేవగంగ నువ్వు భూమికి ప్రయాణం అవ్వాలి, భగీరథుడు తపస్సు, ఆ బూడిద కుప్పలు ఉన్నాయి దాని నుంచి ప్రవహించిపోవాలి, ఆయన సంకల్పం అని చెప్తారు బ్రహ్మదేవుడు. అనగానే దేవగంగ పైనుంచి బయలుదేరుతుంది. కానీ అంత ఫోర్స్లో దేవలోకంలోంచి వాటర్ ఇలా భూమి మీద పడితే భూమి 2 ముక్కలై 2 పీసెస్లా పడిపోతుంది, పక్కన ఓర్చుకోలేదు భూమి. ఎందుకంటే అంత పైనుంచి ప్రెషరు, అందులో చాలా శక్తివంతమైంది గంగ. భూమి మీద ఉన్న నదులు వేరు, గంగ వల్లే మిగతావన్నీ ఫామ్ అయినాయి. అంత ప్రెషర్లో పైనుంచి పడ్డప్పుడు భూమి 2 ముక్కలేదు. ఎప్పుడైనా చూడండి వాటర్ ప్రెషర్ ఎలా పడుతుంది, డ్యామ్స్లోంచి పడతాయి, ఎలా పడతాయి, దానికే కింద గుంట ఫామ్ అయిపోయి నాగార్జున సాగర్ ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు చూడండి ఇలా దుంకి మళ్ళీ దుంకుతాయి, బౌన్స్ అవుతాయి వాటర్. కానీ ఇలా పడ్డ చోట కింద గుంట పడిపోతుంది. ఏమైనా రాళ్ళు ఉండేదని ఉంటే ఆపాల్సిందే, కానీ మట్టి అయితే కనుక కొట్టుకుపోతుంది మొత్తం డ్యామ్లో చదువు. ఇక్కడి నుంచి పడితేనే ఇలా ఉందంటే పైనుంచి పడితే ఎలా ఉండాలా? సో దేవగంగని ఎవరినైనా చూడండి హారం కొడుతున్నారు, ఎవరైనా పేరెంట్స్ వచ్చేవాళ్ళు ఉంటారు చెక్ చేసుకోండి. దేవగంగ పైనుంచి పడ్డా అంటే కింద భూమి ఓర్చుకోలేదు. మరి ఏం చేయాలంటే బ్రహ్మదేవుడు అంటాడు, నాయన గంగ రావడానికి రెడీగా ఉంది కానీ భూమి మీద డైరెక్ట్ పడితే ఓర్చుకోలేదు, మరి ఏం చేయమంటారో అని అడుగుతాడు భగీరథుడు. అనగానే శివుడి గురించి తపస్సు చేసి శివుడు ఒక్కడే భరించగలడు గంగని. ఆ యొక్క ప్రెషర్ ఏదైతే ఉందో సరే ఆ యొక్క ప్రెషర్ ఏదైతే ఉందో అది పట్టగలిగిన శక్తి శివుడికే, ఇంకెవరికి లేదన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ శివుడి గురించి తపస్సు స్టార్ట్ చేశాడు. పాపం ఎంత కష్టపడ్డారు చూడండి, గంగని భూమి తేవడానికి అంత ఈజీ కాదు. మనం చిన్న చిన్న వాటికే అమ్మా అయ్యో అయ్యో నొప్పులు, ఒక 5 నిమిషాలు పురాణాన్ని కూర్చున్నా, లేదా ఒక 10 నిమిషాలు హనుమాన్ చాలీసా చేసినా, ఒక అర్ధగంట భజన చేసినా, ఏది చేసినా నొప్పులే మనకి. అదే అన్నారు కదా, కలియుగంలో మానవులు అల్పాయుష్కులు అల్పబుద్ధులు, అల్పాయుష్కులు అల్పబుద్ధులు. నేను ఇప్పుడు ఇందా మర్చిపోయాను, మామూలు రెగ్యులర్ కొట్టు అగస్త్య మాముని పేరే మర్చిపోయాను, టక్కుమని గుర్తురా, స్ట్రైక్ అవ్వదు, ఏదేదో నడుస్తుంటుంది బ్రెయిన్లో. మాకంటే మీరే బెస్ట్, అందుకే అంటారు యంగ్ జనరేషన్లో మీరు గుర్తుపెట్టుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. మాకు ఇక్కడి నుంచి ఏంటంటే డిలీట్ అవుతుంటుంది సిలబస్. మంచిదే, అంతా మంచికే. సరే ఏం చెప్తున్నావు, శివుడి గురించి తపస్సు చేశాడు. మళ్ళీ నాయన ఏం కావాలి చెప్పు అని అన్నాడు. అనగానే స్వామి ఏం లేదు, దేవగంగ భగీరథుడు పాపం అడుగుతున్నాడు, దేవగంగ బయలుదేరాలని రెడీగా ఉంది, పట్టుకోవడానికి మీరు ఒక్కరే అంట, ఎవరికి ఆ శక్తి లేదంట. స్వామి నా కోసం ఆ గంగని మీరు పట్టి భూమి మీద వదిలితే చాలు అని అడిగాడు. ఎవరు? భగీరథుడు. ఇదంతా ఎవరు చెప్తున్నారు? విశ్వామిత్రుడు రాముల వారికి చెప్తున్నారు, మీ వంశంలో ఇలా జరిగింది నాయన, వాళ్ళ సంకల్పం మీద అలా నిల్చున్నారు, మాటిస్తే మాట మీద ఉండేవాళ్ళు, అంత గొప్ప వంశంలో నువ్వు పుట్టావని రాముల వారికి విశ్వామిత్రుడు చెప్తున్నాడు వాళ్ళ తాత ముత్తాతల గురించి. అది ఋషుల యొక్క గొప్పతనం, అంత నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సరే శివుడు ఏం చేస్తాడు, సరే నీకోసం రెడీ ఉంటాడు. భూమి మీద శివుడు ఇలా చేతులు పట్టుకొని ఆ పోస్చర్ ఒకసారి ఊహించుకోండి ఎంత బాగుంటుందో. ఆయన ఏనుగు చర్మం ఇక్కడ వరకే వస్తుంది, మంచిగా బలంగా ఉన్న కాళ్ళు, మంచిగా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఎలా ఉంటాయి, దాని బాగా బల్కీగా అంటారు కదా మజిల్, అలా ఉన్న కాళ్ళు, ఆ ఏనుగు చర్మం ఇక్కడ వరకే, ఇలా నడుము మీద చేసుకున్నాడు, జట మొత్తం తీశాడు, తీసి మొత్తం ఇలా వదిలేసుకున్నాడు, ఆ జుట్టు అంతా జటం అంతా ఇలా పడింది, అంటే గంగ పడంగానే పట్టేసుకుందాం అన్నట్టుగా. త్రిశూలం ఇలా పక్కన నిల్చుంది, డమరుకం, ఆ పాములని చూస్తున్నాయి పైకి, శివుడు ఇలా పెట్టుకుని ఇలా చూస్తున్నాడు, ఓ కాలు మన సరియు నిల్చున్నట్టుగా ఇలా నిల్చుంది, ఇక్కడ ఇలా శివుడు. నీకే తెలవాలమ్మా, శివుడు అవతారం నువ్వే వేసావు. అమ్మవారు ఇలా నిల్చుంటారు, అయ్యవారు ఇలా ఉంటుంది, ఈ కాలు ఇలా పెట్టి ఈ కాలు ఇలా ఉంటుంది, కొంచెం ఇలా నిల్చున్నారు, ఇలా పెట్టుకొని అలా చూస్తున్నాడు శివుడు, రా పట్టుకుందాం. గంగకి ఒక పొగరు ఉంది అప్పటికి, ఏంటంటే దేవలోకంలో ఉండేదాన్ని నేను, భూమి మీదకి వెళ్ళాలా, నిజమే భూమి మీద ఎలాంటి వాళ్ళు పుడతారు, పాపం చేసిన వాళ్ళు, పుణ్యం చేసిన వాళ్ళు, అందుకని గొప్ప గొప్ప వాళ్ళు భూమిని తాకరు, భూమి మీదకి పుట్టడానికి రారు, అమ్మో భూమి మీదకి నేను రానంటారు. ఎందుకంటే ఇక్కడ రాగానే ఆకలి, దప్పిక, నిద్ర, కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మాత్సర్యం ఇవన్నీ పట్టుకుంటాయి, భూమిలో నుంచే పుడతాయి, భూమికే మనకే పట్టుకుంటాయి. అందుకని ఇక్కడ తినేస్తాం, ఇక్కడి నుంచి ఆ లక్షణాలు భూమి నుంచి మనం తవ్వుకొని నేర్చుకుంటాం, మనమే కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, నానాగోల చేస్తాం. ఇది కాదు, ఇది కాని ప్రపంచం ఒకటి ఉంది అని ఆలోచన చేసి సాధన చేసిన వాడిది ఈ మాయలోంచి బయటపడగలడు. లేదంటే తేనెలో పడ్డ ఈగలాగా అక్కడే ఉండి తిని ఇంకొంచెం లోపలికి వెళ్ళి రెక్కలు తుక్కుపోయిన అదే తేనెలో చచ్చిపోతుంది ఈగ, మళ్ళీ పుడుతుంది భూమి మీదే, మళ్ళీ ఈసారి బెల్లమో తేనో మళ్ళీ ఎక్కడో, మళ్ళీ చచ్చింది, మళ్ళీ ఇక్కడే, మళ్ళీ ఇంతే.
ఒక జన్మ పోయి ఇంకో జన్మ పోయి లాస్ట్ మనిషి జన్మ వచ్చాక కూడా రామాయణం విని పురాణాలు విని బాగుపడి వేరే లోకాలకు వెళ్ళిపోవచ్చు, ఇంకా భూలోకానికి దండం అనే సాధన చేయాలి కదా. చేయకుండా ఏం చేస్తాం? చెప్తుంటే వినం. ఒక్కొక్కసారి ఎక్కడో మైండ్ ఉంటుంది, ఇదంతా నిజమానా అని ఒక డౌటు. నిజంగా అన్నప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకు ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి కదా రామాయణంవి. అయోధ్యనే ఉంది, అయోధ్యలో రాముడు ఉన్నాడు, సేతువు కట్టిన వారధి ఉంది, అన్నీ ఉన్నాయి. లంక ఉంది, మాడి మసైన గోడలు ఉన్నాయి లంకలో, శ్రీలంకలో, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే మనకున్న అవిద్య, జ్ఞానం లేదు, మనకి నమ్మము. కలియుగంలో మనిషికి ఏ లక్షణాలు ఉండాలి అవి మనకు ఉన్నాయి కదా, మనం నమ్మము. ఎంతసేపు అన్నిటికీ అట్రాక్ట్ అయిపోతుంటాం, జీవితాలు పాడు చేసుకుంటుంటాం. ఇది రియలైజ్ అవ్వాలి. వీలైన తొందరలో మనం ఏంది గందరగోళం, ఎంతసేపు ఇదేనా, ఏమైనా సాధన గొప్ప సాధన చేసి ఈ యొక్క మనిషి జన్మ గొప్ప జన్మ, అన్నిటికంటే గొప్ప జన్మ మనిషి జన్మ. దీనిలోనే మనం పురాణాలు వినొచ్చు, రియలైజ్ అవ్వచ్చు, తప్పు చేసినవి కరెక్షన్స్ చేసుకోవచ్చు, బుద్ధిని మార్చుకోవచ్చు, మనసుని కంట్రోల్ చేయొచ్చు, దేవుడి దగ్గర కట్టిపడేయచ్చు. మన మా పిల్లలు ఎవరో వచ్చి అడిగారు సాలగ్రామాలని, అదే మారడం అంటారు. అంతకుముందు ఎప్పుడు చేయలే, ఇప్పుడు చేయాలి అనిపించింది. దట్ ఈస్ గ్రేట్. చాలామంది పిల్లలు తీసుకొని ఇంట్లో చేస్తున్నారు. చేయండి. అన్నిటికీ భయపడితే, భగవంతుడికే నువ్వు భయపడితే ఇంక నేను కాపాడేవాడు అమ్మో అంటారు. దాని రూల్స్ ఉన్నాయి, రూల్స్కి భయపడకూడదు, రూల్స్ ఫాలో అవ్వండి కదా. రోజు స్కూల్కి వెళ్తున్నారు, రూల్స్ పెడతారు, ఎలా 8:30 కల్లా వచ్చేయాలా, యూనిఫామ్ వేసుకోవాలి. అమ్మో యూనిఫామ్ వేసుకోవాలా, ఇంట్లో టీషర్ట్లు బాగున్నాయి, అమ్మో 8:30కి వెళ్ళిపోవాలా, నేను 8 o'clockకి వేస్తాను కదా, నేను పోనంటే స్కూల్ మానేసి కూర్చుంటారా? కూర్చోరుగా. మనం పెట్టుకున్న స్కూలు, మన భూమి మీద ఉన్న రూల్స్కే ఇలా ఉంటే అందరికీ బాస్ ఒకడు ఉన్నాడు, ఆయన పూజించాలంటే రూల్స్ ఉండవా? ఉంటాయి, ఫాలో అవ్వాలి. అవి చేయండి, చాలా కలిసి వస్తుంది. అలా మొత్తానికి శివుడు రెడీగా ఉన్నాడు. గంగ ఏమనుకుంది, ఓహో ఈయన ఏదో పెద్ద జటలన్నీ వదిలేశాడు, నడుమి చేసుకొని పెద్ద మొనగాడిలా నిల్చున్నాడే, నన్ను పట్టుకుందామని అని అనుకుంది. గంగ పొగరది, అప్పటికి తెలియదు కదా ఈయన ఎంతటోడో, ఆవిడికి తెలియదు పాపం. అదే అంటారు కదా, ఒక్కొక్కసారి ఇంద్రుడికి బ్రహ్మదేవుడు కూడా కళ్ళు మూసుకుపోయినాయి. కృష్ణుడి యొక్క లీలలో బ్రహ్మదేవుడు కూడా కళ్ళు మూసుకుపోయినాయి. సృష్టికర్త నేను అని అహంకరించాడు బ్రహ్మదేవుడు, అది కూడా కృష్ణుడు తీశాడు. ఎంతో బ్రహ్మను సృష్టించి బ్రహ్మదేవుడికి చూపించాడు. ఓహో వీళ్ళలో నేను ఒకడినా అనుకున్నాడు. అప్పుడు పోయింది ఆయన గర్వం. సృష్టి చేసేది నువ్వు కాదు, నీ సృష్టి చేసింది నేను, నువ్వు సృష్టి చేసేదే ఉంది, నీ పోస్ట్ ఇచ్చింది నేను కదా అని చూపించాడు. ఎంతోమంది బ్రహ్మలు హంసల మీద ఎక్కి బ్రహ్మదేవుడు కనబడ్డారు, కొన్ని కోట్ల బ్రహ్మలు. వామ్మో వీళ్ళలో నేను ఒకడినా అంటే, ఇంతమంది ఇన్ని సృష్టిలు చేశారా, ఇన్ని లోకాలు సృష్టి చేశారా, నిజమే కదా, అంతమంది బ్రహ్మలు వచ్చారంటే అర్థం ఏంటి? అన్ని యొక్క లోకాలని వాళ్ళు పాలిస్తున్నారు. మనం ఎలా అయితే మన లోకానికి ఉన్న బ్రహ్మదేవుడికి మనం దండం పెడుతున్నాం, అలా అన్ని లోకాల్లో ఉన్న వాళ్ళు అన్ని బ్రహ్మదేవులకు దండం పెడుతున్నారు. వీళ్ళందరికీ ప్రభు ఒకడు కృష్ణుడు, ఇన్ని బ్రహ్మలకి. అట్లా బ్రహ్మదేవుడు అహంకారం పోయింది, ఇంద్రుడిదేమో గోవర్ధన పర్వతం అహంకారం పోయింది. అలా ఇప్పుడు గంగ యొక్క అహంకారం పోగొట్టడం కోసం ఆడు పైనుంచి అలా అనుకుంది, ఓహో పెద్ద నుంచున్నాడు మొనగాడు, నన్ను పట్టుకుంటాడంట, చూద్దాంలే అని ఇంకా ఉధృతంగా దుంకిందంట. అంటే నా ప్రవాహానికి నేను కొట్టుకుపోవాలి భూమి మీద. ఆ రోషంతో దుంకింది గంగ, ఎగిసి పడి దుంకింది అంటారు. అందుకే పోతన గారు రాసేటప్పుడు అలా దుంకిన గంగ పడ్డం నెత్తి మీద కరెక్ట్ మాడి మీద పడ్డది. మొత్తం చుట్టి పడేసాడు, అయిపోయింది. ఆ తలకాయ ఒక్కటే బయటకు ఉంది. అదే శివుడి పైన గంగ తల ఒక్కటే బయటకు ఉంటుంది. మొత్తం కట్టేశాడు, జటాజుటంతో మొత్తం బంధించేశాడు. ఆమెకు అర్థం కాలేదు ఇదేంటి. ఓహో అంటే శివ స్పర్శ వల్ల జ్ఞానం అయింది ఆమెకి. శివుడిని తాకింది కదా, ఆ యొక్క గర్వము అహంకారం అన్నీ పోయి, స్వామి నీ వల్లే కదా నేను పుట్టింది, నేను నీ మీదనే అహంకరించానా అని తప్పైపోయింది, క్షమించండి అని అంటారు. గంగ ప్రార్థిస్తుంది. అప్పుడు చాలామంది గంగ భార్య అంటారు. గంగ భార్య కాదు, సేవకురాలు, భక్తురాలు శివుడికి. పార్వతి అంటే ఒక్కరే, ఆవిడే భార్య. ఆవిడే పార్వతి ఎన్నో రకాలుగా వచ్చింది. పార్వతీయే ముందు జన్మల్లో అలా ఏదెత్తినా అమ్మవారే మళ్ళీ వస్తారు, ఆయన పక్కన చేరుతారు. ఆయన పక్కన వేరే ప్లేస్ ఎవరికి లేదు. గంగ భక్తురాలు, అర్థమైందా, సేవకురాలు. అలా సరే మొత్తానికి గంగను చుట్టేసాడు, బాగుంది. ఆయన మళ్ళీ కూర్చొని ధ్యానానికి వెళ్ళాడు. భగీరథుడి పరిస్థితి ఏంటి, గంగ కావాలి. ఇది గంగ ఎక్కడుంది ఇప్పుడు? దేవాలయం వచ్చిన గంగ అంతా శివుని ఎత్తి మీద పెట్టుకొని పడుకున్నాడు, హాయిగా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఈయన స్వామి మళ్ళీ తపస్సు చేశాడు. మీ ఇద్దరు కొట్టుకున్నారు, బాగుంది. గంగ ఏది? గంగా శివుడు కొట్టుకున్నారు, బాగానే ఉంది. గంగ ఏది?
ఈయన పనవలే, మళ్ళీ తపస్సు స్టార్ట్. మళ్ళీ శివుడి గురించి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. శివుడు మొత్తానికి ప్రత్యక్ష, నాయన ఏంటంటే, స్వామి ఏంటంటారేంటి, గంగ కోసం ప్రయత్నం చేస్తే ఆవిడేదో గర్వం వచ్చిందని మీరు కోపించి కొంచెం వదలండి స్వామి అన్నారు. అప్పుడు ఒక జటాజుటంలో ఒక పాయ తీస్తాడు. ఇలా పాయ అంటే మీకు తెలుసు, బాగా జడలు వేసుకునే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇలా ఒక పాయ తీస్తే అందులోంచి ఒక సన్నటి అంచు గంగ ఇలా పడుతుంది. ఇలా భుజాల మీద పడుతూ వచ్చిన గంగే హిమాలయాల మీద పడి ప్రవహించిన గంగ మనం చెప్పుకుంటున్నాం కదా. అలా పడ్డ గంగ భగీరథ ముందు ప్రత్యక్షమైంది. నాయన చెప్పు ఏం కావాలి అని. పాతాళ లోకంలో మా పితృ దేవతలు అందరు ఉన్నారు, బూడిద కుప్పలై వాళ్ళ నుంచి ప్రవహించండి. ఇప్పుడు భూమిలోంచి పాతాళంలోకి పోయి ఫ్లో అవ్వాలి. అందుకని పాతాళ గంగ తిరుమలలో వచ్చింది సరే. గంగ ఎప్పుడు పాతాళంలో ప్రవహిస్తూనే ఉంటుంది. మనం డ్రిల్ చేస్తే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఓ తిప్పుకుంటున్నారు కదా. గంగ ఎప్పుడు పాతాళంలో ఉంటుంది, నీళ్ళు లేకుండా ఉండవు. అందుకే నీళ్ళు చూడు ఉప్పగా ఉండవు, మంచి తాగేటట్టుగా ఉంటాయి. ఆకాశ గంగ, పాతాళ గంగ, భూమిలో గంగ, కాశీలో ఉంది. ఇలా గంగ అన్ని చోట్ల ప్రవహించగలదు. దేవగంగ కదా, దేవతల నది అది, దేవతలు స్నానం చేసే నది అది. మనం చూడు మా భగీరథుడు దేవల్ల ఆయన దండం పెట్టాలి. రామవంశంలో రాముడు ముత్తాత గారు, తాత ముత్తాతల్లో భగీరథుడు అంటే రాముడి కంటే ముందు వచ్చినవాడు కదా. ఆయన వల్ల గంగ ఉంది మనకి. వాడు నిజంగా గంగలో స్నానం చేసేటప్పుడు భగీరథుడు దండం పెట్టాలి. అలా మొత్తానికి పాతాళంలో వెళ్ళేటప్పుడు గంగ ఒక కండిషన్ పెట్టింది, నువ్వు ముందు నడుస్తుంటే నేను వెనకాల ఫాలో అవుతూ వస్తా, నువ్వు వెనక తిరిగి చూసావనుకో నేను ఆగిపోతా, ఇంకా అక్కడి నుంచి ముందు కదలనన్ను. ఎంత కష్టం చూడండి పాపం. ఈ వెనక తిరిగి చూస్తే అంటే నీకు డౌట్ వచ్చింది నేను వస్తున్నాను లేదా, నేను రానిగా అక్కడే ఉంటాను కండిషన్ పెట్టింది. ఈ వెనక తిరిగి చూడకుండా పోతూ ఉండాలి. అంటే ఆ సౌండ్ వింటూ వస్తుంది కదా. భగీరథుడు ముందు నడుస్తున్నాడు, వెనక గంగా సౌండ్ వస్తూనే ఉంది. అలా ఎంత దూరం వెళ్తే అంత వెళ్తున్నాడు. ఈ లోపల ఈయన ముందుకు వెళ్తే ఒక చోట సౌండ్ రావడం అయిపోయింది. ఇదేంటారు నాయన, వెనక తిరిగితే కోపం వచ్చి అయిపోతుందేమో, కానీ సౌండ్ రావట్లే, అంటే గంగ రావట్లా అని తిరిగి చూశాడు. లేదు గంగ వెనకాల. ఏమైంది అంటే గంగని మధ్యలో జహ్నుడు అని ఒక ఋషి ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఆశ్రమాన్ని ముంచేసింది. ఆయన కోపం వచ్చింది, మొత్తం ఇలా తీసుకొని తాగేశాడు. అంత గంగ, శివుడిని వదిలిన గంగని ఈ జహ్నుడు ఇలా తీసుకొని మొత్తం తాగేసి కడుపులో పెట్టుకున్నాడు హాయిగా. ఎక్కడ చూస్తే ఏం లేదు. చూస్తే ఆశ్రమం దగ్గరికి వచ్చాడు, ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. స్వామి ఇక్కడ గంగ వచ్చిందండి, గంగని తీసుకొని పాతాళంలోకి వెళ్తున్నా, మా పితృలకి పుణ్యలోకాల పంపించడం కోసం ప్రాసెస్ నడుస్తుంది, మీ గంగ కనబడట్లేదంటే నేనే ఆపోషన్ పట్టేశాడు. ఓం కేశవాయ స్వాహ అనేసి తోసేశాడు గంగ లోపలికి. దీన్ని బట్టి అర్థమైందా ఎంత శక్తివంతులు ఉన్నారో. మన భారతదేశంలో భరత భూమిలో అయోధ్య, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ ఏరియా లాంటి భరత భూమే మొత్తం పుణ్యం. ఒక ఋషి తపస్సు చేసి అంత శక్తిని ఎలా సంపాదించాడు? ఎవరో కాదు, శంకరాచార్య వారు. ఏనది మనం చెప్పుకున్నాం కదా, వరదలు వస్తే నర్మదాకి వరదలు వస్తే వాళ్ళు అన్నీ ముంచేస్తున్నాయి. నర్మదా ఉప్పొంగి ముంచేస్తుంది ఆ పల్లెలన్నింటినీ. అందరు శంకరాచార్య వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన కమండలం తీసుకొచ్చి, చిన్న చొంబులో ఉంటుంది, అది తీసుకొచ్చి ఇలా పెట్టి పట్టేశాడు దానిలోకి అంత ఎక్సెస్ వాటర్. అంత ఎక్సెస్ వాటర్ దీనిలోకి వచ్చినాయి, కరెక్ట్ ఎంత కావాలో అంత పోతుంది నర్మద. ఎక్సెస్ అంతా ఈయన తీసేసుకున్నాడు లోపలికి. అది శక్తి, అది నిజంగా వచ్చి తీరుతుంది. సాధన చేస్తే వస్తుంది. ఎవ్వరు ఇట్లా అంటారు కదా, ఏమీ చేయలేరు. సాధన చెయ్యండి, నిజంగా వస్తుంది. సాధన చేస్తే ఫస్ట్ శక్తి ఏమొస్తుంది తెలుసా? మనం చెప్పగలం అవతలలో ఏంటి ఏంటని. సాధన చేస్తే ఫస్ట్ వచ్చే శక్తి ఏంటంటే, యూ కెన్ గెస్ వాట్ దే ఆర్ థింకింగ్ ఆర్ యూ కెన్ గెస్ వాట్ దే ఆర్ ప్లానింగ్. తెలిసిపోతాయి, మీరు చెప్పేస్తారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది, అమ్మో ఈయనకి తెలిసిపోయింది అని. సాధన చెయ్యాలి. సాధన అంటే ఏంటి? నవవిధ భక్తులు ఏదైనా సాధనే. శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం. ఈ 9లో ఏ ఒక్కటన్నా పట్టుకోండి, సాధనే. 9 పట్టుకుంటారు ఇంకా మంచిదే. ఇప్పుడు అభిషేకం చేస్తున్నారు, సాధన. ఎస్, సాధన. పురాణం వింటున్నారు, సాధన. భజన చేస్తున్నారు, సాధన. రామగుడు రాస్తున్నారు, సాధన. 24 గంటల్లో మీరు ఈ సాధనలు ఎన్ని చేసి ఆయనకి దగ్గరగా పట్టుకుంటే మీరు అంత గొప్పవాళ్ళు అయిపోతారు. మీకు ఆ శక్తులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇంకా ఇవి మీకు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే అరుణాచలం ఒక బెస్ట్ ప్లేస్. ఈ వీటి గురించి ఎక్కువగా మీరు ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకోవాలంటే హిమాలయాలు ఒకటి, కాళహస్తి ఒకటి, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అలానే మానస సరోవరం, మౌంట్ కైలాస్ అవతల, ఇవన్నీ కూడా ఈ ప్లేసెస్ బెస్ట్ ప్లేసెస్ ఇవన్నీ. ఇక్కడికి వెళ్తే మీకు సిద్ధులు అందరు ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు అందరూ కనబడుతూ ఉంటారు, యోగులు. సరే, అలా మొత్తానికి జహనుడిని రిక్వెస్ట్ చేశాడు మళ్ళీ, స్వామి కొంచెం వదలండి, కింద తీసుకుపోవాలని. ఆయన ఏం చేశాడు, ఇప్పుడు నేను నోటితో తాగేశా, వదిలితే ఏమవుతుంది? ఎంగిలవుతుంది. నీళ్ళలో బయటకు ఉమేస్తే ఏమవుతుంది? ఎంగిలవుతుంది. అలా చేయను, నా కుడి చెవులోంచి వదిలేస్తా అన్నాడు. అని కొంచెం చిన్న దార చెవులోంటి టొయ్యి అని బయటకు వచ్చింది గంగ. అందుకే ఆ గంగకి ఇంకో పేరు జాహ్నవి అయింది.
అందుకనే జహ్నుడి యొక్క కూతురు అయిపోయింది, ఆయన నుంచి పుట్టిందిగా, జహ్నుడి కూతురు అయింది ఇక్కడ. చూడండి, దేవగంగ ఈయన కూతురుగా వచ్చింది, ఇలా పడింది. ఇప్పుడు మళ్ళీ ఫాలో స్టార్ట్. అందుకనే కుడి చెవిలో గంగ యొక్క చుక్క అందరికీ ఉంటుందన్నాడు. ఆ జహ్నుడి యొక్క మహిమ వల్లే మన అందరి చెవులో గంగ ఉంటుంది, కుడి చెవిలో. ఎప్పుడైనా స్నానాలు చేసే ఓపికలు అంటే గలీజ్గా లేజీగా ఉండొద్దు. పొరపాటున టైం లేక అని చెప్పకూడదు. స్నానం కోసం టైం పెట్టుకొని తీరాల్సిందే. టైం లేక స్నానం చేయాలని చెప్పకూడదు. అసలు ఆ మాట అనకూడదు. ఎప్పుడైనా ఒంట్లో బాలేక స్నానాలు చేయలేని పరిస్థితిలో, టెంపరేచర్ దారుణంగా ఉంది అని అనిపించినప్పుడు గంగా 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 అని స్మరిస్తే ఆ గంగని తాకంగానే నువ్వు స్నానం చేసిన పవిత్రత వచ్చేసింది. ఇది క్లియర్గా శాస్త్రం చెప్పేసింది. మళ్ళీ దీని మీద డౌట్ ఉందనుకో, పాపం వస్తుంది. దీని మీద డౌట్ పెట్టుకోకూడదు. మళ్ళీ కుడి చెవిలో గంగ అందరికీ ఉంది. లేజినెస్లో గంగా 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 అంటే పవిత్రం అవుతుంది, కానీ లేజినెస్కి మళ్ళీ పనిష్మెంట్ ఉంటుంది. అవ్వదని కాదు, అంటే వీడికి ఓపిక ఉండి నీళ్లు అక్కడ హాయిగా పోయి పోసుకోకుండా వీడు బద్ధకంతో ఇలా గంగా గంగా అన్నాడు అంటే తప్పుగా వాడాడు, తప్పుగా ప్రచారం చేశాడు, పనిష్మెంట్ ఉంటుంది. ఎప్పుడు? ఓన్లీ డ్యూరింగ్ ఫీవర్ టైం. స్నానం చేసిన శక్తి రావాలి అంటే గంగా 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 అన్నారు. అలానే ఇంకో నామం ఉంది, ఎవరిది? విష్ణునామం, పుండరీకాక్ష. పుండరీకాక్ష అని నీళ్లు తీసుకొని నెత్తి మీద పుండరీకాక్ష అని చల్లుకుంటే కూడా స్నాన ఫలితం వచ్చేసింది. మన ధర్మంలో ఎందుకు 3 సార్లు స్నానాలు పెట్టారు? నిజంగా చెప్పండి, 4 సార్లు చేయాలి, కానీ కుదరగా 3 సార్లు చేస్తున్నాం. పొద్దున 1 6ంటికి, మధ్యాహ్నం 12ంటికి, మళ్ళీ సాయంత్రం 6ంటికి. కొంతమంది పడుకునే ముందు కూడా స్నానం చేసి ధ్యానం చేసి పడుకుంటారు. 4 స్నానాలు ఎందుకు పెట్టారంటే అది కూడా ఒక యోగం. స్నానాలు చేసి 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 జల సమాధి అంటారు చూసారా, నీళ్ళల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేస్తారు, హఠయోగం, అలా చాలా ఉన్నాయి యోగాలు. అలా నీళ్లతోని ఎక్కువగా ఉండి 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 మన బాడీ దేంతో తయారైంది? మట్టి. ఉట్టి మట్టేనా? పంచభూతాలతో తయారైంది. దానిలో ఏమేమి ఉన్నాయి? గాలి, నీరు, భూమి, ఆకాశం, నిప్పు, మంట, అగ్ని. ఈ 5తోనే తయారైంది మన భూమి, మన 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 శరీరం కదా. ఇలా శరీరం దీంతో తయారైంది. అందుకని అప్పట్లో దెబ్బ తగిలితే మట్టి తీసి రాసేవాళ్ళు తెలుసా. అప్పట్లో దెబ్బలు తగిలితే అప్పటి వైద్యం ఏంటి తెలుసా? దెబ్బ తగిలినే మట్టి తీసి రాసేవాళ్ళు. ఇప్పుడు మన సైన్స్ ఏముంది, దాని జెమ్స్ ఉంటాయి, ఏదైతే కాటన్ పెట్టి అది పెట్టి టింక్చర్ పెట్టి అది పెట్టి దాన్ని ఇంకా కోసి ఇంకా పెద్ద చేసి ఇన్ని కట్లేసి 10 రోజుల తర్వాత అది బాగుంటుందో లేదో కూడా డౌటే అప్పటికి కూడా. అప్పుడు మట్టి రాసేవాళ్ళు 2 రోజుల్లో సెట్ అయిపోయింది. అంటే ఇప్పుడు అలా చేయకండి, సార్ చెప్పాడని చెప్పి బ్లేడ్ కోసుకుందని మట్టి తీసి రాసి అలా చేయకండి. అదంతా వేరే, ఆయుర్వేదంలో అదంతా ఒక పెద్ద సబ్జెక్ట్ అది. అలా మన మెడిసిన్ అంతా ఎక్కడుందంటే మన చుట్టూ ఉన్న నేచర్లోనే ఉంది. ఎందుకంటే మన నేచర్లోంచి పుట్టాం కదా, మన మెడిసిన్ ఎక్కడ నేచర్ దాటి ఉంటుందా? నేచర్లోనే ఉంటుంది. ఇప్పుడు మన మెడిసిన్స్ తయారు చేసినా కూడా నేచర్ నుంచే కదా. కెమికల్స్ కానీ ఏవి తీసినా కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ నేచర్. సో మనకు సంబంధించిన అంతా కూడా నేచర్లోనే ఉంటుంది. ఆత్మకు సంబంధించింది ఎక్కడుంది? నేచర్లో లేదు. నేచర్ కాని దానిలో ఉంది, అంటే భూమి దాటి ఉంది ఎక్కడో ఆత్మకు సంబంధించి. అందుకని ఇక్కడ ఆలోచిస్తే ఎంతసేపు బాడీ, ఎర్త్ ఇదే మాట్లాడతాం, కానీ భూమి దాటి ఆలోచించినప్పుడు ఆత్మ వస్తుంది. ఆత్మని అక్కడ దాంతో మనం మాట్లాడుకోవాలి. అది ఎలా కుదురుతుంది? ధ్యానంలో మాత్రమే కుదురుతుంది. అక్కడ ఎక్కడో పోవడం అంటే ఎక్కడో కాదు, లోపల పోవడమే. వేర్ ఈజ్ ద యూనివర్స్? ఇట్ ఈజ్ నాట్ అవుట్ సైడ్, ఇట్ ఈజ్ ఇన్సైడ్ అన్నారు. శ్రీకృష్ణుడే చేసి చూపించాడు లీల. మట్టి దినంగా నోరు తెరిచాడు, ఏం కనబడదు వాళ్ళ అమ్మకి? యూనివర్స్. ఎక్కడ బయట కనబడదా? లోపల ఉంది, వెతుక్కోండి అని చెప్తున్నాడు క్లియర్గా. మీరు నమ్మరు, ఈ శరీరానికి బయట ఎంత అయితే ఉందో ఈ శరీరానికి లోపల అంత ఉంది. అర్థమైందా? ఈ శరీరం, ఈ స్కిన్ బయట ఇదంతా కనబడుతుంది కదా, ఇట్లా నక్షత్రాలు, సూర్యుళ్ళు, నవగ్రహాలు ఎన్నో అన్నీ కనబడుతున్నాయి కదా పైన రాత్రిపూట వెళ్తే. ఇదంతా ఎక్కడుందిరా అంటే మళ్ళీ లోపల ఉంది. అంటే ఈ బయట ఉన్న ఈ బ్రహ్మాండము, లోపలున్న ఆత్మలో ఉన్న ఆ బ్రహ్మాండము, రెండింటి మధ్య ఏమడ్డుంది? స్కిన్ అడ్డుంది. మనం ఏం చేస్తున్నాం? నేను అంటే ఇలా పట్టుకొని స్కిన్ చెప్తున్నా. దిస్ స్కిన్ నేమ్ ఈజ్ శ్రీకాంత్, దిస్ బాడీ నేమ్ ఈజ్ శ్రీకాంత్, నాట్ మై ఆత్మ నేమ్ ఈజ్ శ్రీకాంత్. నా ఆత్మకి పేరు లేదు, ఆత్మే అంటారు దాన్ని. అది గొప్పగా సాధన చేస్తే పరమాత్మ అవుతుంది, దేవుడు అవుతాడు. మన బాడీకి పెట్టిన పేరు ఇది. పుట్టంగానే ఒక బాడీ వచ్చింది భూమి మీదకి, దానికి ఏదో పేరు పెట్టాలా. శ్రీకాంత్ లాంటి వాళ్ళు 10 మంది ఉంటారు కాబట్టి ఆధార్ కార్డు వేసి ఆ బాడీకి ఒక ముద్ర వేసేసారు. చచ్చినంత వరకు ఆ బాడీకి ఆధార్ నెంబర్ అదే. చచ్చాక ఆధార్ నెంబర్ పోతుంది, ఇంకోళ్ళకి ఎవరికో ఇస్తారు. డెత్ సర్టిఫికేట్లు వస్తుంది కాబట్టి అది రిలీజ్ అయిపోతుంది. ఇంకా వాడు మళ్ళీ రాడుగా, మళ్ళీ ప్రింట్స్ ఉండవు కదా.
మనం చేసుకున్న ఆధార్కి ఇట్లా ఫీల్ అయితే పుట్టించినప్పుడు ఆయన ఎంత జాగ్రత్త పెట్టాడు. ఐరిస్ స్కాన్ చేస్తారు. ఇంతమంది మనుషులు ఎవరి ఐరిస్ది స్కాన్ ఎవరికి సేమ్ ఉండదు, ఫింగర్ ప్రింట్స్ సేమ్ ఉండవు. మరి ఆయన ఎంత జాగ్రత్తగా క్రియేట్ చేశాడు. మనం రేపు పొద్దున అడుగుతాం, స్వామి నేను చేయలేదు ఈ పాపం, నా పేరే పెట్టుకుని ఇంకోడు నాలాంటి వాడి 7గురిలో ఒకటి చేశాడు. అది మన అతి తెలివి వాడతాం కదా దేవుడి దగ్గర. స్వామి నాలాంటి వాళ్ళు 7 మందిని పుట్టించావు, నా పేరే పెట్టుకున్నవాడు దానిలో ఒకడు ఉన్నాడు, వాడు చేశాడు, నేను చేయలేదని వాదిస్తాడు. మనిషి అతి తెలివి కదా. వరే ఇలా రారా అని వేలిముద్ర వేసి ఇంకు ప్యాడ్ మీద ఇలా గుద్దుతాడు. ఆ 7 మందిది గుద్దుతాడు, 6గురిది ఏది ఎవరికి మ్యాచ్ అవ్వదు. సో ఈ పాపము ఈ వేలిముద్ర ఉన్న వాడిదిరా అని చెప్పి పట్టుకుంటా. ఆయన ఆధార సిస్టమ్కి పనికి రావాల్సిన సిస్టమ్ ముందే ఆయన బాడీకి క్రియేట్ చేసి పంపించాడు. ఎప్పటి వరకు ఉంటాయి? చచ్చిపోయాక కాలిపోయే వరకు కూడా ఉంటాయంట. బాడీ కాలిపోయాక కూడా ఉంటాయి. దాని తర్వాత ఏముంటుంది? ఇంటర్నల్ కూడా ఒకటి పెట్టాడు, DNA. అది ఎవరికి డిఫరెంట్. యాసిడ్, అది ఒక యాసిడ్ సిస్టము బాడీలో పెట్టేశాడు. చచ్చిపోయాక ఫింగర్ ప్రింట్స్ కూడా కనపడకుండా కాలిపోయి మొత్తం బూడిదైపోయి యాష్గా మారాక ఇంకా ఫింగర్ ప్రింట్స్ రావు. అప్పుడు ఏం దొరుకుతుంది అంటే DNA టెస్టింగ్ అవుతుంది. అంటే ఆ యాష్లో ఆ పార్టికల్లో DNA దొరుకుతుంది. దాన్ని బట్టి ఏంది వీడి హిస్టరీ అని తీసేస్తారు మొత్తం బయటికి. ఎంత జాగ్రత్తగా ఉన్నాడు ఆయన. ఇన్ని క్రియేచర్స్ తయారు చేసినాడు, ఎంత జాగ్రత్త తయారు చేశాడు. ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా ఎంత బాగా తయారు చేశాడు. అంత సిస్టమ్ పెట్టుకున్నవాడు తప్పు చేస్తే వదులుతాడా? పోని మంచి చేస్తే వదులుతాడా? మంచి చేస్తే దగ్గర చేసుకుంటాడు ప్రహ్లాదుడిలాగా. తప్పు చేస్తే నాన్నలాగా దెబ్బేసి పట్టాలు ఎక్కించి పంపిస్తాడు, భోగిలు కింద పడిపోకుండా, ట్రైన్ పట్టాలు తప్పకుండా. అర్థమైందా? అలా మొత్తానికి జహ్నుడు వదిలంగానే మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయింది. ముందు భగీరథుడు నడుస్తున్నాడు, వెనకాల జాహ్నవి అయింది కదా. ఇప్పుడు ఆ జాహ్నవి నడుస్తుంది, వెనకాల వస్తుంది మొత్తాన్ని డైరెక్షన్ వెళ్ళాడు. ఆ బూడిద కుప్పల మేయించి ప్రవహించింది గంగ. సగరులందరూ పైకి ఆత్మలు లేచాయి, భగీరథుడికి ఆశీర్వచనాలు ఇచ్చాయి. అక్కడి నుంచి భగీరథ ప్రయత్నం అని పడింది. అంటే ఎవరైనా భగీరథుడిలాగా పట్టుకుంటే పని అవ్వాలని అది అయి తీరుతుంది. ఆ భగీరథుడిలాగా పట్టుకోవాలి, నాకు 10/10 వచ్చి తీరాలి అనగానే ఏమైనా భగీరథ ప్రయత్నం చేయరా అంటారు. భగీరథ ప్రయత్నం అంటే పట్టు వదలద్దు, చాలా పట్టు వదల విక్రమార్కుడు అని చెప్పకూడదు, భగీరథుల్లా చేయరా అని చెప్పాలి. ఎందుకంటే రాముడి యొక్క తాత ముత్తాతల్లో ఆయన సగర చక్రవర్తులు తర్వాత వచ్చిన వారు. అర్థమైందా? దిలీప్ చక్రవర్తి వాళ్ళే చేసింది అశ్వమేధ యాగం. సరే, అలా మొత్తానికి గంగమ్మ భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు ఈ గంగా అవతరణం రామాయణంలో విశ్వామిత్రుడి వల్ల మనం విన్నాం కదా, రాముల వారు విన్నారు. మనకేంటి మరి రామాయణం మొత్తంలో ఈ గంగా అవతరణం ఏదైతే ఘట్టం విన్నారో వాళ్ళు ఇప్పటివరకు చేసుకున్న పాపాలన్నీ పోయినాయి. చెప్పిన వాళ్ళకి విన్న వాళ్ళకి గంగా అవతరణం ఇప్పుడు చేసిన వరకు పోయినాయి. సార్ చెప్పింది జోకులే అనుకుంటే పాపం స్టార్ట్ అయ్యింది. అవి పోలేదు, కొత్తది వచ్చింది. మా సార్ చెప్పారు, గురుగారు చెప్పారు కరెక్టే, రామాయణంలో విశ్వామిత్రుడు చెప్పారు కరెక్ట్ అని నమ్మిన వాళ్ళు పోయినాయి. కొత్తవి ఏమైనా చీమపోతే చంపితే దోమని చంపితే మళ్ళీ స్టార్ట్, కొత్త అకౌంట్ స్టార్ట్. ఇప్పటికైతే మనకి పోయినాయి, ఇంకేం లేవు. ఎందుకు? గంగా అవతరణం విన్నాం. అర్థమైందా? ఇప్పుడు దీని మీద డౌట్ ఉన్న వాళ్ళవి పాతవి ఉన్నాయి, కొత్త పాపం కూడా వచ్చింది. సో ఏం ఆప్షన్ మనకి? డౌట్ లేకుండా ఇది నిజం, ఇదే నిజం, ఇదే నిజం. సుబ్రహ్మణ్యుడిలాగా ధర్మమే నిజమైతే అనకండి, కనుబోయింది. ధర్మమే నిజం, ధర్మమే నిజం, ఇదే నిజం అని నమ్మి ఉన్నవాళ్ళు మనందరూ దేవుడు గంగమ్మ తల్లి వల్ల ఆ గంగా 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 ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒక్కసారి అంటేనే పాపాలు తీసేస్తుందంట. ఏది? అక్కడికి వెళ్ళి స్నానం చేయకపోయినా గంగమ్మని తలుచుకున్నంత మాత్రానే పాపాలు తీసి రోజు అనమంటారు. అందుకే స్నానం చేసినప్పుడు గంగే జమునే కృష్ణ ఎందుకు వచ్చింది? అందుకే వచ్చింది. గంగా 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 ఉట్టి ఉన్నప్పుడల్లా గంగా అనుకోవాలి. ఆవిడకి ఇంకో ఆయన కూడా ఇష్టం, వాళ్ళ కొడుకు భీష్ముడు, గాంగేయుడు, భీష్ముడు ఇష్టం. అంత పవర్ఫుల్ గంగాదేవికి భీష్ముడు పుట్టాడు. మన దేవి భాగవతంలో చెప్పుకున్నాం. ఆయన చేసింది ఒకే మిస్టేక్, అదే కృష్ణుడు చెప్పాడు, ధర్మ నువ్వు చెప్పలే అందుకు శిక్ష అన్నాడు. లేదంటే భీష్ముడికి చావే లేదు. భీష్ముడికి ఏమో తెలుసా వరం, ఆయన ఎప్పుడు చావాలనుకుంటే అప్పుడు చావచ్చు, ఆయన ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు అప్పటివరకు ఎవరు సంపద ఎవరు ప్రాణం తీయలేరు అయింది. మరి ఆఖరికి బాణాలతో కొట్టాక కృష్ణుడితో అంటాడు, ఇలాంటి శరీరంతో ఇలా పడుకొని ఎన్ని రోజులు ఉంటాను స్వామి. అప్పుడు గంగమ్మ ఏం చేస్తుంది, గంగ మీద చాతక పక్షులు కూర్చొని ఉంటాయి. చెప్తుంది, నాయన దక్షిణాయనంలో ఉంది, ఉత్తరాయణం వచ్చాక బిడ్డ ప్రాణం పోతే బాగుండు. ఆమెకు తెలీదా? ఆవిడ తెలుసు బిడ్డ వెళ్ళిపోతున్నాడని. అందుకని చాతక పక్షులను ఏం చేసింది, దక్షిణం నుంచి ఉత్తరం వైపు వెళ్ళేటట్టుగా ప్రయాణం అవ్వమని చెప్పింది. ఆ పక్షులు ఎగిరి
దక్షిణ నుంచి ఉత్తరానికి వెళ్తుంటే భీష్ముడు చూశాడు, ఓహో ఉత్తర ఆయనం ఆయనం అంటే వెళ్ళడం. ఎటువైపు వెళ్తున్నాయి? దక్షిణ నుంచి ఉత్తరం వైపుకి వెళ్తున్నాయి. సో ఉత్తరాయణం వైపుకి వెళ్తున్నాయి చూసి భీష్ముడు ఉత్తరాయణం ఇప్పుడు ధ్యానం చేసి, ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు వస్తుంది? 14 జనవరి. శబరిమలలో కనబడుతుంది కదా, మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు. మకర సంక్రమణం అందుకే అన్నారు. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించగానే ఏమవుతుంది? ఉత్తరాయణం. దక్షిణాయనం మరి ఏ రాశి? మొన్నే అనుకున్నా, కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే దక్షిణాయనం. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ మన ధర్మంలో. ఉత్తరాయణం అంటే మకర రాశి, దక్షిణాయనం అంటే కర్కాటక రాశి. అది గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. అలా భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు వెయిట్ చేసి, ఉత్తరాయణం రాగానే తన ప్రాణాన్ని స్వయంగా తనే సంకల్పం చెప్పుకొని వదిలేశాడు. అలాంటి భీష్ముడి వల్లే మనకి ఏమొచ్చింది? విష్ణు సహస్రనామం వచ్చింది. భీష్ముడే అడిగాడు విష్ణు సహస్రనామం. కృష్ణుడిని అడిగాడు. ఎలా అయితే అర్జునుడికి భగవద్గీత చెప్పాడో భీష్ముడి కోసం విష్ణు సహస్రనామం వచ్చింది. అంతా అయిపోయాక భీష్ముడు వెళ్ళిపోయాక అర్జునుడు వచ్చి అడిగాడు, ఈ విష్ణు సహస్రనామం మళ్ళీ చెప్పగలరా అంటారు. కుదరదు అన్నాడు. స్వామి అలా ఎలా? మరి మాకు ఎలా భాగ్యం అంటే 2 చోట్ల దాచిపెట్టాను విష్ణు సహస్రనామాన్ని. ఒకటి ఎవరు? జెండా పైనున్న హనుమంతుడికి తెలుసు విష్ణు సహస్రనామం, ఎందుకంటే జెండా పైన ఉండి అన్ని విన్నాడు. మీరు వెళ్ళి ఆయన పట్టుకోండి, ఆయన చెప్తాడు విష్ణు సహస్రనామం. లేదా రెండోది సాలగ్రామము. సాలగ్రామం లోపల విష్ణు సహస్రనామం రికార్డ్ అయ్యి రీసౌండ్ అవుతూ ఉంటుంది. మీరు సాలగ్రామం దగ్గర పెట్టుకొని ఎలా వింటే ధ్యానంలో విష్ణు సహస్రనామం వినపడుతుంది. ధ్యానంలో అంత సాధన చేయాలి. ఏ శివలింగమైన సాలగ్రామం ధ్యానం చేసి అంత శక్తి డెవలప్ చేసుకొని మనం సాలగ్రామంలో వింటే విష్ణు సహస్రనామం వస్తుంది. అలా గంగా అవతరణం ఇవాళ మనం చెప్పుకున్నాం. సరే, జై శ్రీరామ్ నాన్న, జై శ్రీరామ్. గంగావతరణాన్ని విశ్వామిత్రుడు ఎందుకు చెప్పాడు రాముల వారికి అంటే, రామ నువ్వు ఇంత గొప్ప వంశంలో పుట్టావు అని తెలవడం కోసం. నీ వంశం ఏమనుకుంటున్నావు నువ్వు? అలా ఇలా దానిలో ఉన్నావా? ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారు, మాట మీద నిలబడ్డారు, సంకల్పాలు చూడు. ఎందుకు మరి అలా చెప్పాడు అంటే, ముందు నువ్వు రావణాసురు చంపడానికి ఎంత సంకల్పంతో ఉండాలి. నువ్వు మాట ఇచ్చి చంపుతాను అంటే చంపి తీరాల్సిందే. అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా నీ లైఫ్ స్టైల్ ప్లాన్ చేయాలి. రామా చూసుకో, నీ పూర్వీకులు ఇలా ఉన్నారు అంటే నువ్వు ఎలా నడవాలని గురువు చెప్పకుండా ఎగ్జాంపుల్ చెప్తాడు. అంతేగాని నువ్వు ఇలా ఉండాలి ప్రతీది చెప్పడు నసలాగా వెనకబడి. అంట్లో అప్పట్లో కూడా శిష్యులు అలా లేరు, చెప్పంగానే అర్థం చేసేసుకునేవాళ్ళు. ఇవాళ రేపు కొత్తగా ఈ చెప్పడంలో కూడా పెద్దవాళ్ళని సతాయించద్దు, పెద్దవాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయొద్దు, అవన్నీ చెప్తున్నాను. దీనివల్ల ఏంటంటే అందరు పెద్దవాళ్ళు సంతోషిస్తారు, కానీ పెద్దవాళ్ళు ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే నసబెట్టి సతాయిస్తే అబ్బా వీళ్ళు ఎక్కడున్నా తీసి పడేస్తే బాగున్నాను అనిపించకూడదు. అందుకని క్లియర్గా మన ఆశ్రమాలు ఎలా ఉన్నాయి? ఫస్ట్ బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. బ్రహ్మచర్యం, మీరందరూ బ్రహ్మచర్యం, నేను గృహస్థం. నెక్స్ట్ నేను వెళ్ళాల్సింది వానప్రస్థం. ఎప్పుడైతే నా పిల్లల పెళ్ళిళ్ళు చేసేసి మనవాళ్ళు వచ్చేసారో నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. గృహస్థుడు అయిపోయింది, క్లోజ్ చాప్టర్. నువ్వు ఇంకా పట్టుకుంటే నీ కర్మ అది. తేనెలో పడ్డ ఈగలాగా దానిలోనే చస్తాడు, సంసారంలో చచ్చిపోయి మళ్ళీ పుడతాడు. ఇంకెప్పుడు తరిస్తావు? అందుకని పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చారా, గృహస్థుడు వదిలేయాలి, అకౌంట్లు అన్నీ సెటిల్ చేసేయాలి, ప్రాపర్టీలు ఇచ్చేవాళ్ళు అందరికి ఇచ్చేయాలి, నీకు కొంచెం దాచిపెట్టుకోవాలి. ఎందుకంటే తినాలిగా. ఒక పావు వంతు దాచిపెట్టుకొని 75 వంతు అంటే 3/4 పిల్లలు ఎంతో, ఇద్దరుంటే ఇద్దరికి సగం 3/4లో, ముగ్గురుంటే 3 భాగాలు చేసి ఇచ్చడమే. అన్నిట్లో కష్టాలు సుఖాలు అన్నీ పనిచేసి నీకు అంటూ కృష్ణారామ అనుకుంటూ కొంచెం తినడానికి ఏదో నేను ఏసీ విల్లాలో ఉంటా అంటే నీ కర్మ అనాలి. అప్పుడు కూడా అది కూడా ఉండకూడదు అన్నారు. నీ పేరు మీద ఏమీ ఉండకూడదు, మొత్తం ఇచ్చేసేయాలి. ఒక బట్టలు ఉండడానికి వీలైతే ఒక రూమో గదో రెంట్ హౌసో, ఓన్ హౌస్ కూడా అవసరం లేదు, రెంట్ హౌస్. నువ్వు చచ్చాగా ఓన్ హౌస్ ఎవరికి అని మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. నువ్వు సాధన చేయగానే నేను పోయాను అనుకో సడన్గా, ఈ ఇల్లు ఎవరు తీసుకుంటారు? ఇది ఉంటుంది. నీ దేవుడి మీద ఏం కుదురుతుంది? ఇంకా ఇచ్చేయమన్నారు అసలు నిర్మోమాట, అంత ఇచ్చేసేయి. నువ్వు ఉండగా ఇలానే పోయావనుకో, ఎవరికి లాస్ ఉండొద్దు, నీకు లాస్ ఉండొద్దు, ఎవరికి అసలు మైండ్లో ఆలోచనే ఉండకూడదు. రోజు పొద్దున ఫోన్ చేసి నాన్న తిన్నావా, పిల్లలు ఎలా ఉన్నారు, బాగున్నారా, అంతే. నాన్నగారి సాధన బాగుందా, అమ్మగారి సాధన బాగుందా, బాగుందా అన్న, ఆరోగ్యం బాగుందా, బాగుంది. ఎప్పుడైనా వస్తారా? వీలైతే వస్తాను, వెళ్ళి చూసి రావాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. నువ్వు ఎక్కడైతే సాధన చేసుకుందామని పీఠం పెట్టుకుని అక్కడికి వచ్చేసేయాలి. అది రెంట్ హౌస్ అయితే ఇంకా మరీ మంచిది, సొంతది ఉండనే ఉండకూడదు.
అంతే. అప్పుడు కూడా మీరు మా ఇంటికి రండిరా, నేను చూడాలనిపిస్తుందిరా, చాలా సంవత్సరాలు అయిందిరా అని చెప్పి మొత్తం గుంపును పోగేసుకొని కూర్చుంటే మళ్ళీ సంసారంలో పడ్డ అదే తేనెలో పడ్డ ఈగనే మళ్ళీ చస్తాడు. మళ్ళీ వీళ్ళ దగ్గర ఎక్కడో మనవడో మనవరాలుగా పుడతాడు. మళ్ళీ వాటి కుక్కలా కూడా పుట్టచ్చు, పందిలా పుట్టచ్చు, దోమలా పుట్టచ్చు. ఒకసారి గురువుగారు చెప్పారు, దోమలు ఎందుకు కుడుతున్నాయరా మనల్ని అంటే, మనం దానికి రుణపడిపోయాం పోయిన జన్మలో ఎక్కడో. దోమలు మనల్ని కుట్టి బ్లడ్ తీసుకెళ్తున్నాయి చూసారా మనవి, పోయిన జన్మల్లో ఆ జీవి ఏదైతే ప్రాణం లోపల దోమది ఉంది కదా, దాని కూడా ఆత్మ ఉంటుంది కదా, ఆ జీవిలో ఉన్న ప్రాణం ఆత్మకి మనం ఏదో జన్మలో రుణపడ్డాం. అందుకని అది తీసుకోవడం కోసం మనకి ఇవ్వకుండా చచ్చిపోయాం. దోమ రూపంలో వచ్చి కుట్టి తీసుకుపోతుంది, దాని రుణం అది. దాని డబ్బా అది పట్టుకెళ్ళిపోతుంది. ఇంట్లో చీమలు పడుతుంటాయి, బెల్లం చీమలు పడి తినేస్తుంటాయి, మీరు బిస్కెట్ దాచి పెడతారు. వీటి టెన్షన్ పడేసి ఈ మొత్తం చీమల్ని ఎలా కొట్టేసి అదేదో కాపాడుదాం, అప్పటికి దాని పని అయిపోయి ఉంటుంది వల్ల. పూర్వజన్మలో ఆ ప్రాణులన్నిటికీ నువ్వు రుణపడిపోయావు. ఎన్నో జన్మల నుంచి అప్పు చేశాం, ఇయ్యట్లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు, వాడు ఇయ్యడు, వాడు మర్చిపోయాడు, జన్మ మారిపోయింది, నువ్వు పోయి తెచ్చుకో అంటాడు. అది ఎలా ఉంది, చీమలను దోమలను వచ్చి పట్టుకుపోతుంది. ఒక్కొక్కసారి ఎలకలు పడి పట్టుకెళ్ళిపోతుంటాయి. అవునా కాదా? దేవుడు అన్నిటికీ సమానమే, అన్నిటికీ తండ్రి దేవుడు, మనొక్కడికే కాదు. అలానే ఒక్కొక్కసారి మనం బిస్కెట్లు కొని వేస్తుంటాం, మనం వేసింది ఏం లేదు, ఎప్పుడో రుణపడ్డావు, నీతో కొనిపించాడు, నీకు ఆలోచన ఇచ్చి 5 రూపాయలు 20 రూపాయలు దాని మీద ఖర్చు పెట్టించి దానికి వేసి తినిపించాడు. మనం ఏమంటావు, నేను రోజు బిస్కెట్ వేస్తుంది, నీ మొహం వేసావు, నువ్వు అప్పు పడ్డది తీరుస్తున్నావు, నీ తలకాయ వేసావు, అది కానేగా. మరి ఎలాగా? అందుకే రోజు భూతబలి అని పెట్టి నేను అన్నం పెట్టమని చెప్పాను, గుర్తుందా? అలా పెట్టుకుంటూ వెళ్తుంటే ఈ రుణాలన్నీ పోతాయి, పుణ్యంగా ఏదో రోజు మారుతుంది. అంటే దేవుడు ఏమనుకుంటాడు, వీడిగా ఇస్తున్నాడు రా, చీమలు వచ్చి దోచుకోపోవట్లే, దోమలు వచ్చి కుట్టి బ్లడ్ లాగా అప్పును తీసుకోపోవట్లే, ఎలకల్లానో కుక్కల్లానో ఇలా పడి పీకపోవట్లే, వీడిగా ఇచ్చేయడం స్టార్ట్ అయింది. వీడిరా పుణ్యాత్ముడు అంటాడు. ఎందుకు? అప్పు తీర్చేస్తున్నావు, ఇంక ఎక్సెస్లో కూడా పెడుతున్నావు, ఎవరికి తెలుసు? స్వామి చూసుకుంటాడు లెక్క, మనకెందుకు? రోజు ఒక్క ముద్ద ఎంతమంది పెడుతున్నారు? అది డిలీటెడ్ సిలబస్, ఎవ్వరూ పెట్టట్లా. ఇవే రేపొద్దున రోగంగా మారుతుంది. మనకు రోగాలు వస్తున్నాయి ఏజ్లో, ఎందుకు వస్తున్నాయంటే ఇందుకే వస్తున్నాయి. పెట్టిన వాళ్ళకి రావా అంటే వాళ్ళకు కూడా వస్తాయి. దీపావళి బొనాన్సా కంటే కొంచెం డిస్కౌంట్ తగ్గి వస్తుంది, పెట్టిన వాళ్ళకి బంపర్ బొనాన్సా, పెద్ద రోగాలు మంచి రోగాలు వస్తాయి. పెట్టిన వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ దొరుకుతుంది, జ్వరమో తుమ్మో తలనొప్పి వచ్చి తగ్గిపోతుంది. ఏదైనా పెట్టాలి. ఇంకోటి దీనిలో మళ్ళీ ఆవంటే అమ్మవారు ఆవుకే పెడతాను, కుక్కకు పెట్టద్దాను, అన్ని ప్రాణుల్లో ఉన్నాడు. ప్రహ్లాదుడికి అన్ని ప్రాణుల్లో శ్రీహరి ఎలా కనబడ్డాడో అలా అన్నింటిలో మనకు కనబడాలి. మనకి ఇష్టమైన దైవం వినాయకుడు అయితే వినాయకుడు ఆవుల్లో కనబడాలి, వినాయకుడు దోమలో కూడా. నిన్న ఒక చోట నిన్న శబరిమల నుంచి వస్తున్నప్పుడు అంత ప్రవచనాలు వింటూ వస్తున్నా. అసలు ఎంత నేర్చుకోవాల్సి ఉందో అసలు. మీరందరూ ఇంకా బంగారు కొండలు, అందరూ చిన్న ఏజ్లోనే ఇంత నేర్చుకుంటున్నారు. మేము వేస్ట్. ఆల్మోస్ట్ 43 చెప్పుకోవడానికి నాకే సిగ్గు అనిపిస్తుంది, ఏమీ లేదు. ఇంకా దీనిలో మళ్ళీ తప్పులు చేసి తప్పులు నేర్చుకొని ఇది తప్పని తెలుసుకొని మళ్ళీ చేయకుండా బాగుపడి మళ్ళీ సాధన ఎప్పుడు చేసేది, తప్పులే చేస్తూ దాన్ని ఒప్పులు చేసుకుంటూ, లేదంటే తప్పులు చేసిన దాన్ని తెలుసుకొని మళ్ళీ బాగుపడి ఇంకెప్పుడు సాధన చేసేది అని చెప్పుకోవచ్చు. ఇంకోటి, మీరు అలా నెగ్లెక్ట్ చేయకుండా చిన్నప్పటి నుంచే సాధన చేయండి. రాత్రి పడుకున్నప్పుడు ఎవరు అడిగారు, పడుకొని చేయొచ్చా? ఈ తల్లి అడిగింది, పడుకొని చేయొచ్చా ధ్యానం? హ్యాపీ చేయండి. ధ్యానం పడుకుంటూ చేసుకోండి, నిద్రలోకి పోండి, చాలా పుణ్యం. నిద్రపోయాడు అనరు, ధ్యానం చేశాడని అంటారు. ఎందుకంటే పొద్దున ఏం శ్రీహరి అంటున్నారు కదా, శివ అనుకుంటూ ధ్యానం చేస్తూ పడుకున్నారు. పొద్దున హరి అని లేచాడు. వీడు ఏం చేశాడు? నిద్రపోలే, ధ్యానం చేశాడు. ఎలాంటి ధ్యానం చేశాడు? శరీరం మర్చిపోయి ధ్యానం చేశాడు. అలా విశ్వామిత్రుడు రాముల వారికి చెప్పారు, ఏమని? తన యొక్క వంశం యొక్క గొప్పతనం వృత్తాంతం చెప్పాడు. తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకొని దానికి అనుగుణంగా నడవడం, పితరుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులతో తెలపడం, పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో. అదిగో ఒక్కసారి సంకల్పం చేసావా, వదలకూడదు. ఇప్పుడు మనకున్న దౌర్భాగ్యం అదే, ఇది చెప్తాం అది చేయం, ఇంకోటి చేస్తాం అది చెప్తాం, దేని మీద ఒక 10 నిమిషాలు కూడా నిల్చోరు. ఇప్పుడున్న జనరేషన్ చూస్తున్నాను కదా, జెన్జీ, వైజెడ్, పీక్యూడబ్ల్యూ అన్నీ కూడా వేస్ట్గా ఉన్నాయి, వేస్ట్. అది తికమకగా ఎలా ఉంటుందంటే, అరటిపండు, టమాటా, ఆలుగడ్డ, దోసకాయ, ఉల్లిగడ్డ, చింతపండు, పాలు, మజ్జిగ, చెరుకు రసం, వీలైతే యాసిడ్ అన్ని మిక్సీలో వేసి తిప్పేసేట్లుంది. అదే జెన్జీ అంటే.
ఎవడు తినడు, ఎవడు తాగడు, ఎవరికి అర్థం కాదు, ఏందో తెలియదు, అది ఏందో తెలియదు. అదో పెద్ద అయోమయం లోకాన్నే జెన్జీ బిన్జీ ఏదో పెడుతున్నారు, బెన్జీ అనో. అది నేను చూస్తున్నా కదా, ఒక్కొక్కసారి షాపింగ్ మాల్లో కూడా మాకు జెన్జీ స్టైల్ అని వచ్చింది. జెన్జీలు వేసుకునే బట్టలు అంట అవి. అవి ఎట్టున్నాయంటే ఎక్కడ పడితే అక్కడ కత్తిరించి, ఎక్కడక్కడ అతికిచ్చి, అది గందరగోళంగా ఉందమ్మా. దానికి ఏం పేరు పెట్టాలి కదా, జెన్జీ అన్నారు. అంటే మెంటలోడు అని పెడితే బాగుండదని జెన్జీ అని పెట్టారు. ఆల్ఫా బీటా గామా, అదే పేర్లు లేవిగా, బీటా గామా గామా ఇంకేదో కామా కామా పెట్టేస్తారు లాస్ట్లో. ఎప్పుడో ఫుల్ స్టాప్ అయిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది. అదేం లేదు, జెన్జీ అదంతా ఎవడైతే పెట్టుకున్నాడో. మీరు అలాంటి దరిద్రమైన పేర్లు పెట్టుకోవద్దు. పరాశర గోత్రం వెంకట శ్రీకాంత్ కుమార్ అనే మనిషిగానే ఉన్నా నేను. ఇంకా మెషిన్లకు పెడతారు అలా కోడ్లు, ఆల్ఫా బీటా గామా అని. మన మెషిన్లు అయితే కాదుగా. బుద్ధి ఉంది, ప్రాణం ఉంది. బుద్ధి లేదా అని తిడితే ఫీల్ అవుతున్నాం కదా, అయితే బుద్ధి లేదా అని తిడుతున్నాం, ఫీల్ అవుతారా లేదా? బంగారు కొండ అన్నం అర్థమవుతుందా లేదా? హ్యాపీ ఫీల్ అవుతుందా లేదా? అంటే మన ఇంకా గోత్రాలు పేర్లు ఉన్నాయి. ఆ జెన్సీ అవన్నీ మెకానిక్ కోడ్స్ అవి. ఆ బుద్ధి లేని సైంటిస్ట్ ఎవడో పెట్టాడు, వాడిని పెట్టుకోమని. వాడి పిల్లకి ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 పెట్టుకోమని. పిలిస్తే ఎవడొస్తాడో కూడా తెలియదు చచ్చే టైంకి. ఆల్ఫా 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 అంటే ఉల్ఫా అయిపోతాడు వీడు, అటు ఇటు కాకుండా. అవునా కాదా? హాయిగా పేర్లు పెట్టారు. మన ధర్మాన్నే ఫాలో అవ్వండి. రామ రామ, ఇంట్లో కొడుకు పేరు రామ అని పెడతాడు. రామ రామ ఇబ్బందిగా ఉందిరా, ప్రాణం పోతుందిరా, రామ రామ, రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆల్ఫా బీటా గామా అంటే ఎక్కడికి వస్తాడు? పాతాళంలో పోతాడు, యమలోకానికి పోతాడు కూడా తెలియదు అడ్రస్. ఎందుకు ఆ దరిద్రం మనకి? అంటే నేను ఇవన్నీ చూసి నేర్చుకుంటున్నానమ్మా. మీరు అదృష్టవంతులు, అలాంటి దానిలో పడకండి. దాన్ని ఎంజాయ్ చేయండి. యూ వాంట్ సే ఆల్ఫా బీటా గామా, యూ సే, బట్ యూ డోంట్ బికమ్ ఆల్ఫా బీటా గామా. ఓకేనా? ఐఎమ్ కౌండిన్యా నిహాంగ్ అని చెప్పుకోవాలి. ఐఎమ్ కౌండిన్యా ఆల్ఫా, ఐఎమ్ కౌండిన్యా ఉల్ఫా బీటా. టెర్రరిస్ట్ పేర్లు ఉన్నట్టున్నాయి అవన్నీ. నిజంగా టెర్రరిస్ట్ పేర్లానే ఉన్నాయి. ఉల్ఫా గ్యాంగ్ అని ఉండేది ఒకటి అస్సాం దగ్గర ఎక్కడో, ఉల్ఫా టెర్రరిస్ట్ వాళ్ళు, ఆల్ఫా అయిందంతే తేడా. ఇలాంటి దరిద్రమైన వాటి జోలికి పోకండి. మన ధర్మాన్ని పడేసే ప్రయత్నమే ఇవన్నీ. అట్రాక్టివ్గా తయారు, ఇందాక కలిపినవన్నీ మిక్సీలో వేసి జ్యూస్ వేసి ఇస్తుంది, తాగుతారా? అదే ఆల్ఫా బీటా గామాలన్నీ. అర్థమైందా? అలా అవ్వద్దు, మరీ దరిద్రంగా ఉంది, అలా చేయకండి. మొత్తానికి ఎంత పట్టుదలతో, ఇందాక అదే అంటున్నా, మా పిల్లలు ఒక్కొక్కసారి మా నేత్ర శుభ గిటార్ వాయిస్తా అంటారు. అనగా ఒక 10 నిమిషాలు అంతే లేదు సార్ మళ్ళీ మళ్ళీ. అప్పట్లో మేము కూర్చుంటే 2 గంటలు 3 గంటలు సాధన చేసేవాళ్ళం. ఏదైనా క్యారమ్ బోర్డు ఆడతామా, 1 గంట 2 గంటలు 3 గంటలు, గంట మినిమం. ఒక్కొక్కసారి ఎలా ఆడేవాళ్ళం అంటే రాత్రి పొద్దున స్టార్ట్ చేసేవాళ్ళం, 8కో 9కో బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు ఆడేవాళ్ళం. కెపాసిటీ రాత్రంతా. నిజం. మా అన్నయ్య వాళ్ళు ఎవరైనా మీరు నేను చెప్పింది వింటే వాళ్ళే అంటారు, అరే భలే గుర్తు చేసేవారా అంటారు. మేము ఆడితే కన్సిస్టెంట్గా అలా ఆడేవాళ్ళం. మధ్యలో అన్నం పిలిచేవాళ్ళ, బ్రేక్, అన్నం తినేయడం, మళ్ళీ కూర్చోవడం. హాలిడేస్ అప్పుడు మా కన్సిస్టెన్సీని మాట్లాడేది. ఎంతసేపు కూర్చోగలుగుతాం చూడండి. మీరేం చేస్తారు తెలుసా? సండే గేమ్స్ పెడతా, ఇలా రాళ్ళు ఏవో తీసి నెత్తి మీద కొట్టుకుంటారు కొద్దిసేపు, 5 నిమిషాలు. అది అంత 5 నిమిషాలే, బోర్ అంటారు. మళ్ళీ చెస్ బోర్డు పెడతారు, చెస్ ఇలా పెట్టి అవతలోడు గెలుస్తా అంటే అచ్చి అంతే. గెలవని అవతలోడు, అరే గెలవని కదా, నువ్వు ఓడిపోతే నీకు తెలుస్తుంది నెక్స్ట్ టైం గెలవాలని. ఎంతసేపు నువ్వు గెలుస్తుంటే ఓడిపోయేది ఎప్పుడు నువ్వు ఎలా తెలుసుకుంటావు? 5 నిమిషాలు చెస్సు, ఈ లోపల చైనీస్ చక్కెర ఆడతాడు, వాడు ఏదో తుమ్మాడు అంటాడు, కోపం వచ్చి లేచిపోతాడు. అన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. మీ జీవితాలన్నీ 5 నిమిషాలే. మీరు ఏ పని చేయండి 5 నిమిషాలే చేస్తారు, అంతకుమించి మీరు చేయలేరు. మీకు ఆ కెపాసిటీయే పోయింది. అదే మీరు డెవలప్ చేసుకోండి. ఓపిక లేకపోవడం అంటారు దాన్ని. అదో పెద్ద దుర్వ్యసనం, దరిద్రమైన రోగం. దాన్ని ఏమంటారు? రోగం అనే చెప్పాలి. 5 నిమిషాలు మించి ఒక దానిలో మీరు కూర్చోలేకపోతే మీరు సాధనలో ఏం కూర్చుంటారు చెప్పండి? రామ అనమన్నాడా? గురుగారు ఎన్నింటి వరకు అనమంటారు అంటారు. రామకోటి రాయండ్రా అంటే ఒకప్పుడు పుస్తకం రాసిన వాళ్ళని చూసా స్టూడెంట్స్. తర్వాత ఏమైంది, హాఫ్ బుక్ రాసిన వాళ్ళని చూసా. తర్వాత ఏమైంది, 10 పేజీలు రాసిన వాడిని చూసా. ఎలా వస్తుంది చూడండి. తర్వాత 1 పేజీ రాసిన వాడిని చూసా. తర్వాత ఏమైంది, 3 లైన్లు రాసేవాడిని చూస్తున్నా. ఇప్పుడు ఏమైంది అడుగుతున్నారు, 1 లైన్ రాయొచ్చా అని అడుగుతున్నారు. ఇవాళ ఏమడిగాడు, ఆ 1 లైన్లో సగం రాయొచ్చా అని అడిగాడు. రేపు పొద్దున ఏమడతాడు, ఒక్కసారి రాయొచ్చా అంటాడు. రాయాలా ఆ లోపలంటే చాలా అంటాడు. నెక్స్ట్ ఓపిక ఏమవుతున్నారు? వేర్ ఈజ్ యువర్ మెంటల్ స్ట్రెంగ్త్? మెంటల్ వాళ్ళు అయిపోయారు. మెంటల్ స్ట్రెంగ్త్ కాదు, అసలు మెంటల్ ఏమనాలా, మైండ్ లేదనాలా. ఒక సైన్స్ తీసుకున్నారు, 2 గంటలు చదవండి మంచిగా. ఎందుకు 2 గంటలు అంటారంటే అంతసేపు కూర్చుంటే కానీ అంత పోదు బుర్రకి. ఎందుకంటే ఈ లోపల ఎన్నో దయ్యం పట్టిన ఆలోచనలు వచ్చి
సబ్జెక్ట్ పోవడానికి 10 నిమిషాలు పోతుంది బుర్రలోకి, అవునా కాదా? మీరు కూర్చునేది 5 నిమిషాలు, ఏం పోయింది లోపలికి? నేను ఓరల్ అడిగితే ఒకప్పుడు 1 పేజ్ ఆన్సర్ చెప్పేవాళ్ళు పిల్లలు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు వెరీ షార్ట్ ఆన్సర్నే మధ్యలో వర్డ్స్ అన్ని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో పెట్టి నేను చెప్తూ ఉండాలి. మధ్యలో ఆన్సర్ మీరు చెప్తే ఎలా ఉంటుందంటే అండ్ చెప్తారు, ఈజ్ చెప్తారు. ఆ టఫ్ వర్డ్ కొంచెం ఏమైనా వచ్చిందనుకో దాన్ని ఏమో అంటారు సార్ అంటారు, అది నేను చెప్పాలా? మీ ఎగ్జామ్ సిస్టమ్ కూడా అంత దరిద్రంగా అయింది. మా టైంలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉండేది, మీకు అన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్, ఏ బి సి డి ఆల్ఫా బీటా, అందుకని ఇటు తయారయ్యారు గామాల. తర్వాత కోమా. ఎందుకు కోమా? మీ బ్రెయిన్ అంతా తేడాగా అయిపోయింది, కోమానే. నిజంగా కోమా పేషెంట్ ఎలా ఉంటారో తెలుసా? శరీరం మాత్రం బ్రతుకుంటుంది, మైండ్ చచ్చిపోయి ఉంటుంది, వాడిని కోమా అంటారు. మీకు వాళ్ళకి తేడా చెప్పండి మీరు. నిజంగానే శరీరం కనబడుతుంది, కాళ్ళు చేతులు ఆడుతున్నాయి, మంచిగా పీలుస్తున్నారు, గుండె కదులుతుంది, అన్నీ కదులుతున్నాయి, బుర్ర ఎక్కడో ఉంది, అదే కోమా. ఎక్కడో ఉంది, విచ్ ఇస్ నాట్ ప్రజెంట్ హియర్, విచ్ ఇస్ కోమా. కోమా అంటే ఎక్కడో ఉంది, ప్రాణము దేవుడి దాకా వెళ్ళి ఊరంతా తిరిగేసి శరీరం దగ్గర లేదు, ప్రాణం తిరుగుతుంది. చెప్పుకోవడానికే బ్రీతింగ్ అట్ట కొడుతూ పైకి కిందికి, కానీ వాడి బుద్ధి ఏటో పోయింది. అన్ని యమలోకం పోతుంది, విష్ణులోకం పోతుంది, అన్నీ తిరిగి వచ్చి ఆఖరికి వీడికి ఎక్కడ రాస్తుందో అక్కడికి పోతుంది. ఒక్కొక్కసారి అలా మళ్ళీ రివర్స్ వచ్చి పుట్టి లేచి తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు యూట్యూబ్లో తీస్తే చాలామంది ఉన్నాయి అట్లా. వాడి ప్రాణం గట్టిదిరా అంటారు. ఇది మన ధర్మం, మన శాస్త్రం. మీరు బేస్ పాడు చేసుకోకండి. నేను ఇంత చెప్పేది ఎందుకంటే మీ ఫౌండేషన్ ఏది ఉందో అది నాశనం అవ్వద్దు. ఏంటి మన ఫౌండేషను? రామాయణం, మన ధర్మం, మన సనాతన ధర్మమే మన ఫౌండేషన్. దీని మీద ఆల్ఫా పెట్టుకోండి, గామా పెట్టుకోండి, బీటా పెట్టుకోండి, ఇంకేదైనా పెట్టుకోండి, కోమా పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, మీరు పడిపోరు. రాముడే దేవుడు, రాముడు చెప్పిందే ధర్మం, రాముడు చెప్పినట్టే నడుస్తా. ఎవడు అల్ఫా రాయమన్నాడు, అల్ఫా రాయండి, మళ్ళీ రామా అనుకోండి. బీటా రాయమంటే బీటా అని రాయండి, మళ్ళీ రామా అనుకోండి, పడిపోరు. అటు పోయారా కొట్టుకుపోవడమే, డ్రైనేజ్లో కొట్టుకుపోయినట్టే. గంగలో కూడా కాదు, డ్రైనేజ్లో కొట్టుకుపోతే మళ్ళీ జన్మే. ఆ డ్రైనేజ్ సిస్టంలో పోకండి. నేను అదే అంటున్నా, శబరిమల నుంచి వస్తూ ఆ యూట్యూబ్ చూస్తూ గురువుగారు వింటుంటే ఎంత బాధ అనిపించిందో. ఇంకా కూడా రియలైజేషన్ రావట్లేదే. 43 ఇయర్స్ వచ్చాయి, 2 పిల్లలు ఉన్నారు, సాధన పరంగా ఎక్కడున్నాను? రోజు నా అంతా నేను కూర్చొని ఒక 2 గంటలు 3 గంటలు కూర్చొని జపం కూడా చేసుకోవట్లేదే. ఇదా జీవితం? ఇలానే గుట్టుకాయ స్వాహ అయితే ఏమవుతుంది? ఏ కుక్కాయ స్వాహనో ఏదో ఎక్కడో పుడతాం, మళ్ళీ దోమాయ స్వాహ. ఎవడింట్లోనో దోమగా పుడతామో, చీమగా పుడతాం, కుక్కలా పుడతాం. ఎందుకంటే విశ్వాసం ఎక్కువ చూపించాం కదా మనుషుల వైపు విశ్వాసం ఎవడైతే ఎక్కువ చూపిస్తాడో వాడు ఆ మనిషి దగ్గర ఏదో జీవిగా పుడతాడు. కుక్క అవ్వచ్చు, దోమ అవచ్చు, పిల్ల అవ్వచ్చు. మన ఇంటి చుట్టూ నిన్ను ఎందుకు తిరుగుతున్నాయంటే పోయిన జన్మలో వాటి మనకి ఏదో సంబంధం ఉంది, అందుకే మన ఇంటి చుట్టే తిరుగుతున్నాయి. ఈ ప్రాణాన్ని ఆ ప్రాణం లాగుతుంది, ఆ ప్రాణాన్ని ఈ ప్రాణం లాగుతుంది. దాన్నే ఆరా అంటారు. అది ఎక్కడన్నా ఉండని, అక్కడెక్కడో పాకిస్తాన్లో పిల్ల పుట్టినా పోయిన జన్మలో అది ఇది ఫ్రెండ్ అయ్యింది అనుకో, వాడు ఇక్కడ ఇండియాలో పుట్టినా ఆ పిల్ల ఏదో ఒకటి తప్పించుకొని ట్రైన్ ఎక్కువ ఏదో వచ్చి వీడి ఇంటి దగ్గర వచ్చి పాలు తాగుతూ ఉంటుంది, వీడి ఇంట్లో పడేసిన ముద్ద తింటూ ఉంటుంది. అలా ఇన్ని దోమలు మన దగ్గర అట్రాక్ట్ అవుతున్నాయంటే ఎన్ని జన్మల్లో మన ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం అటు వెళ్ళి అవి ఇటు వస్తాయేమో, ఇట్లే ఉంటే పట్టించుకోపోతే రామాయణాన్ని పట్టించుకుంటే ఖచ్చితంగా విష్ణులోకానికి, విష్ణు పాదాలకి వెళ్ళి తీరుతాం అంతే. మరి ఏం వినదు, రామాయణం వినండి, రామాయణం ఫాలో అవ్వండి, రామ 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 శ్రీరామ, ఇంతే. ఇంకేం పెట్టుకోవద్దు. గొప్ప ఏం చేయక్కర్ల. మీరు ఖాళీ ఉన్నప్పుడల్లా శ్రీరామ, తుమ్మొచ్చిందా శ్రీరామ, నొప్పి వచ్చిందా శ్రీరామ, హ్యాపీ వచ్చిందా శ్రీరామ, సంతోషం జరిగితే. శబరిమల పోయేటప్పుడు స్వామికి చెప్పిపోయా, వచ్చాక ఆయన చెప్పా, సూపర్ దర్శనం, నాకు ఎలా కావాలంటే అలానే జరిగింది. అసలు ఎంత చిన్న జరుగుతుందంటే పొద్దునే ఇవాళ దీక్ష అయిపోయింది, పొద్దున అయిపోయి బయట వస్తువులు తినాలనిపిస్తుంది కదా ఆబ్వియస్లీ. ఎంబడే మనసు రెడీగా ఉంటుంది కదా దరిద్రం అంతా లోపల వేయడానికి. 41 రోజులు మూసుకొని కూర్చుంది కదా, గేటు తెరిచాము. ఏం చేస్తుంది ఎంబడే? ఏ సౌండ్ వినబడ్డా కూడా తినాలనిపిస్తుంది. ఎవడో మామిడి తాండ్రా రోడ్డు కాలనీలో తిరుగుతున్నాడు, తిరుగుతున్నాడు. ఎంబడే కోరిక ఏమొచ్చింది? అరే వీడు మన ఇంటి దగ్గర వస్తే కొనుక్కొని తినచ్చు కదా అనుకున్నాడు. వాడు రాలే, వెళ్ళిపోయాడు ఎక్కడో. అనుకోకుండా ఏం చేశాను నేను, ఏదో బయట అక్కతో కూరగాయలకి ఏదో వెళ్తూ మా చెల్లాయి వాళ్ళ ఇంటి దగ్గర ఆగి వెళ్తుంటే అనే మామిడి తాండ్ర తింటారా అన్నారు, ఇచ్చేసారు. తిన్నాను, చేతికి వచ్చింది, తిన్నాను. మీకు అర్థమవుతుందా? అలా ఉంటుంది. దీక్ష నుంచి బయటకు వచ్చాను, ఎంబడి చేతిలో ఫస్ట్ స్వీటే పెట్టాడు, చేతిలో తీయది మామిడి తాండ్ర. నేను అనుకున్నా, నాకు దొరకలే, చెల్లాయి పెట్టింది చేతిలో, తినేసాను. మీకు ప్రూఫ్ కావాలంటే నేను బ్యాగ్ తీసుకొస్తే ఇట్లా బ్యాగ్లో తీసి చూపిస్తే ఇట్లా మామిడి తాండ్ర ఇప్పుడు బ్యాగ్లో కూడా ఉంది. అర్థమైందా? ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే బిలీఫ్ ఆన్ గాడ్ యూ షుడ్ ఫాలో. ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీరు అనుకోవచ్చు, ఏంటి సార్
రామాయణం ఇప్పుడు మాడుతాండ్ర అంటే మాడుతాండ్ర గురించి నేను మాట్లాడట్లే. మనం దేవుడిని నమ్ముకొని ఏ సంకల్పం చేస్తే ఏది మన మనసులో అనుకుంటే అది వచ్చి తీరుతుంది, అది అయి తీరుతుంది. అందుకని ఎప్పుడు మంచి అనండి, మంచి కోరుకోండి, మంచే చెప్పండి. వాడు శత్రువే కానివ్వండి, వాడి కత్తి తీసుకొని మనం పొడి చేశాడు అనుకోండి, బాగుండాలి అనాలి. ఇంతకంటే పెద్ద కత్తితో ఎవడో నేను పొడి చేయాలని అనొద్దు. అర్థమవుతుందా ఇవన్నీ? అలా రాముల వారికి విశ్వామిత్రుడు తన యొక్క వంశం యొక్క గొప్పతనం చెప్పుకుంటూ వచ్చాడు. అయినా అంతర్యాన్ని గ్రహించాడు రాముడు. శిష్యుడికి ఉండాల్సిన ముఖ్య లక్ష్యం ఏంటంటే గురువు చెప్పాలనుకుంది ఏంటో దాన్ని సరిగ్గా దారిలో అర్థం చేసుకోవాలి. ఉల్టా అర్థం చేసుకొని ఇంకోలాగా అర్థం చేసుకొని ఆయన ప్రాణాలు తీయకూడదు, ఆయన సతాయించకూడదు. అర్థమైందా? ఇప్పుడు మీ నేచర్ ఎలా ఉంటుందంటే, మీరందరు పిల్లలు, మీకు ఏదో కష్టం వచ్చిందనుకోండి, ఏదో చెప్తే పేరెంట్స్ చెప్తారు, లేదంటే మీ డియరెస్ట్ ఫ్రెండ్కి చెప్తారు, లేదంటే మీకు ఎవరైతే డియరెస్ట్ అంటారో వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తారు. పోయి వాళ్ళు ఏం చేస్తారు, ఆ టైంకి పాపం ఆ కన్నీళ్ళు తోడవడానికి, ఆ బాధ తోడవడానికి ఏదో వాళ్ళు వింటారు, మీకు ఏదో సొల్యూషన్స్ ఇస్తారు, ఒక్కొక్కసారి ఏదో కొంచెం సూదం చేస్తారు. అవునా కదా? ఆ టైంకి అంతా బాగుంది, మీ పని అయిపోయింది, ప్రశాంతంగా ఉన్నారు. తర్వాత ఒక 2 సంవత్సరాలకో 1 సంవత్సరానికో 6 నెలల తర్వాత ఎప్పుడో పోయి దట్ ఈస్ రాంగ్ అని చెప్పి గురువుని బ్లేమ్ చేయొద్దు, తల్లిని బ్లేమ్ చేయొద్దు, తండ్రిని బ్లేమ్ చేయొద్దు. ఇది ఎలా వస్తుంటే, తల్లి తండ్రి ఆశిస్తే మా తల్లిదండ్రులు, ఆశ ఇవ్వదే తల్లిదండ్రుల మీదే కేసు పెట్టి లోపల దోసేస్తాడు. అవుతుందా లేదా? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ, నా కష్టకాలంలో నాతో ఎవరున్నారు, నాకేం కంఫర్ట్ ఇచ్చారు, నేను ఎంత ప్రశాంతంగా ఉన్నా, నాకు ఎవ్వరు చెప్పుకోలేని స్థితిలో నాతో ఎవరున్నారు. అలాంటి వాడు ఎలా చెడ్డవాడవుతాడు? ఎలా చెడ్డవాడవుతాడు? ఆ రోజుకి నిజంగా ఆయన అటెండ్ చేయకపోతే నువ్వు ఊరేసుకొని చస్తే, లేదంటే సూసైడ్ అయ్యో డిప్రెస్ అయిపోయి చచ్చిపోతే ఆ టైంలో అది మెడిసిన్. అది తల్లో తండ్రో గురువో ఎవరో మీకున్న డిప్రెషన్ టైంలో హీ వాజ్ ద గ్రేటెస్ట్, షీ వాజ్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ ఎట్ దట్ టైం. ఆ టైంకి మంచిగా వాడుకున్నావు తల్లి తండ్రి గురువుని. నువ్వు ఏదో రోజు సంతోషంగా ఉన్నావు, అక్కడ పోయి అది రాంగ్ అని ఎలా అంటావు నువ్వు? అదెంత తప్పు, అవునా కదా? నిజంగా తప్పు అయితే నువ్వు అసలు ఆయనో ఆవిడో అమ్మనో నాన్నో గురువో తప్పే అనుకోండి, నువ్వు అసలు వాడుకోవద్దు, ఆయన హెల్పే తీసుకోవద్దు. అంటే అమ్మా నాన్నని మన రెక్కలు వచ్చే వరకు పెంచి, గురువు కానీ అమ్మా నాన్న గురువు మన రెక్కలు వచ్చి పెంచే వరకు బాగా వాడుకొని, రెక్కలు వచ్చాక అవే కాళ్ళతో తన్ని వెళ్ళిపోవడం అంటారు. ఇది దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు అనుకుంటున్నారు? అదెంత తప్పు. ఇప్పుడు మీరే ముద్దొచ్చారు, నేనే మా శుభనో మీరే ఎవరో ముద్దొచ్చారు, ఎంత ముద్దొస్తున్నారా, బాగున్నారా అన్న, ఓకేనా, యూఆర్ హ్యాపీ. మా సారు నాకు మంచిగా మెచ్చుకున్నారు, అంత అప్రిషియేట్ చేశారు, లేదంటే ఇలానో ఏదో అన్నారు. ఇప్పుడు బాగుంది. నేను ఏదో మీకు నాకు ఎగ్జామ్ సరిగా రాలేదు, నేను తిట్టాను, ఏదో చేశాను, అడ్మిషన్ క్యాన్సిల్ చేశాను. మీకు తెలుసా మా సారు ఇలా అన్నాడు, మా అమ్మ ఇలా చేసింది, మా నాన్న ఇలా చేశాడని తప్పుగా చెప్తే మీకు నచ్చినప్పుడు మరి అదే ఇప్పుడే చెప్పాలి కదా. ఇప్పుడేమో మంచిగా ఉన్నప్పుడేమో అంతా బాగుంది, మీకు నచ్చినప్పుడేమో వాడు చెడ్డవాడు. అమ్మ అదే దశరథ మహారాజు ఆశయపోతే రాముడు మా నాన్నగారే అన్నాడు, కానీ దశరథ వాడో అనలేదు. నెక్స్ట్ డే ముందు రోజు ఏమన్నాడు, పట్టాభిషేకం చేస్తా అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమన్నాడు, వనవాసం చేయమన్నాడు. ఏమన్నాడు, మా నాన్నగారు దశరథుడు అన్నాడు, అంతేగాని ఆస్తిలే చెప్పి అని చెరసాల్లో పడేసేసి చేశాడా? ఇలా చేస్తున్న శిష్యులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళు అలాంటి వాళ్ళే వాళ్ళు. బిడ్డలు కూడా, నేను శిష్యులు అనట్లే, బిడ్డలు కూడా తండ్రి ఇస్తేనే ఆస్తి, తండ్రి లేకపోతే లేదు, ఇంట్లోంచి ఎలగొట్టేస్తా అన్న బిడ్డల్ని కూడా నేను చూసా కళ్ళారా. ఆస్తి ఇవ్వకపోతే తల్లిదండ్రులని ఇంట్లోంచి ఎలగొట్టే పిల్లల్ని నేను చూసా. అలాంటి వాళ్ళు ఉన్నారు. నేను లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చా. ఇక్కడ కూర్చో మాట్లాడాలంటే గురుగారు ఎందుకు ఛాన్స్ ఇచ్చారు, ఒరే చెప్పరా నాయన అన్నారంటే వేస్ట్ చెత్తకుండిని అయితే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేది చెప్పమన్నారు కదా. ఇది ఆఫ్టర్ ఆల్ ఇక్కడ మాట్లాడేది కూడా నేనేం మాట్లాడట్లే, ఆయన వాక్యే వస్తుంది అంటున్నా. అందుకని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన కష్టకాలంలో ఉన్నవాడు ఎప్పుడు మంచివాడే. ఎందుకంటే ఆ టైంలో నీ దగ్గర పెట్టాడు అంటే అర్థం ఏంటి, హీ ఆర్ షీ, అమ్మ నాన్న తమ్ముడో ఫ్రెండో ఎవరో ఒకళ్ళు నీ కష్టకాలం నీ పక్కన ఉన్నాడా వాడు బెస్ట్. అంతే. వాడు ఎంత తప్పు చేసినా యూ హ్యావ్ టు ఫర్గివ్, యూ హ్యావ్ టు కరెక్ట్. నువ్వు ఫర్గివ్ చేయి, కరెక్ట్ చేయి. అలానే నీకు కష్టకాలం వచ్చింది, వాడిని వచ్చినాడు, హీ హ్యాస్ టు ఫర్గివ్, హీ కరెక్ట్. ఫ్రెండ్షిప్కి నిజమైన అర్థం ఏంటంటే ఫర్గివ్నెస్. ఎన్ని తప్పులనే చేయండి, కరెక్ట్ చేయడం, ఫర్గివ్ చేయడం, బాగు చేయడం, ఫర్గివ్ చేయడం, బాగు చేయడం, ఇంతే. అంతేగాని వాడు తప్పు చేశాడు నా ఫ్రెండే కాదు వదిలేసాడు, వాడు ఫ్రెండే కాదు. ఇన్ని రోజులు భ్రమలో ఉన్నాం, ఫ్రెండ్షిప్ అనే భ్రమలో తిరుగుతున్నాం, అది ఫ్రెండ్షిప్పే కాదు అసలు. నీకు రెస్పాన్సిబిలిటీ ఎక్కడుంది? నీ ఫ్రెండ్, మన ఇద్దరం డియరెస్ట్ ఫ్రెండ్స్ అన్నావు, వాడు పాడవుతున్నాడు, నీ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? పోయి వాడు బాగు చేయాల్సింది. నువ్వు బాగు చేయనప్పుడు నువ్వు ఎలా ఫ్రెండ్ అయ్యావు? కానే కాదు కదా.
ఒరే నువ్వు నా ఫ్రెండ్ రా అంటున్నావు, వాడు ఇస్తే మాత్రం అన్ని తింటావు, వాడు పాడవుతుంటే నువ్వు బాగు చేయవా? నీ రెస్పాన్సిబిలిటీ లేదా? వాడు ఏదో చెడ్డ పని చేశాడు, వాడిని వెళ్ళి నువ్వు బాగు చేయాలి కదా, అవునా కదా? దొరికాడు కదా అని కాలు ఎరగొట్టి కింద పడేస్తారా ఏంటి ఫ్రెండ్ని కూడా తీసుకుపోయి? అలా చేయకండి. నేను అదే చెప్తున్నా, శబరిమల వెళ్ళొచ్చిన ఈ టూర్ పర్టికులర్గా ఒక్కడనే ట్రావెల్ చేసి, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు, డ్రైవింగ్ సీట్లో ఉంటాను, ఎంతసేపు ఫోకస్ ఆన్ ట్రాఫిక్, ఇదే గోల్ ఉండేది. ఫస్ట్ టైము మొన్న చాలా ఏళ్ల తర్వాత బస్సులో పోయి నాకు టైం స్పెండ్ చేసి గురు ప్రవచనాలు విని 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 కొంచెం పండింది కొంచెం అని నేను అనుకుంటున్నా గురుగారి దయ వల్ల. ఇప్పుడు కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఇంకా బెస్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైందా? ఒక గురువుగారు ఉన్నారంట, ఆ గురువుగారు దోమలు కూడా ఇలా చంపరంట, ఇలా అనేస్తారంట. దోమ కుట్టి ఇంత లావైనా కూడా ఇలా అంటారు, అది చచ్చిపోకూడదని. రీజన్ చెప్పనా? ఆయన అన్నిట్లో ప్రహ్లాదుడిలాగా దేవుడే చూస్తున్నాడు. హరి వచ్చి కూర్చొని తాగుతున్నాడు అని ఇలా అంటాడు. మనం ఏమనుకున్నాం ఇందాక, పోయిన జన్మలు అప్పబడ్డాం కాబట్టి తాగుతుంది అంటున్నాం. ఇది రాంగ్ ఏం కాదు, అది దోమ అని చంపేదానికంటే అది బెటర్ కదా. ఇలా దోమ కుట్టింది, ఇలా చంపేవాడికంటే దానిలో కూడా ఒక ప్రాణం ఉంది, మనం ఎప్పుడో అప్పుపడ్డాం, అది వచ్చి మన రక్తం తీసుకెళ్తుంది అంటే అప్పుడు ఎప్పుడో కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నాం, అది ఇప్పుడు దోమ కాబట్టి దాని కోటి రూపాయలతో సమానం, మన బ్లడ్ తీసుకొని పోతుంది, దాని ఆహారం అని నయం, దాని మీద ఇంప్రూవ్మెంట్. ఇంకా గురుగారు ఏం ఆలోచించారు, ఇది హరి తాగుతున్నాడా, తాగనియండి అంటది. దగ్గరిపోయే వరకు ఎవరుతుంది, లేదు నొప్పి చేసినా కొంచెం ఇలా అంటారు, క్షమించండి స్వామి నొప్పి చేసింది లేదు. ఇది నెక్స్ట్ లెవెల్. ఇంకా నెక్స్ట్ లెవెల్, బాడీకి ఏమైనా పర్లే, బాడీ ఆఫ్టర్ ఆల్ ఎప్పుడో పోవాల్సింది, నేను కాదు కదా ఇది, నేను లోపల ఉన్నా కదా, అది నెక్స్ట్ లెవెల్. ఇలా 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 రావాలి సాధనలో. ఇది మన అదృష్టం, ఇంతమంది డిస్కస్ చేస్తున్న ఈ టాపిక్. తెలియని వాళ్ళు ఎంతోమందో. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్లో ఇంతమంది ఇంత మంచి మంచి టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం ఇంత చిన్న ఏజ్లో. ఎంత లక్కీ మనం. మీ వల్ల నేను కూడా లక్కీయే. మీరు వింటారు కాబట్టి చెప్తున్నాను. ఎవరు లేడనుకో, నేను పొద్దున్న బుక్ ఓపెన్ చేసి రామకృష్ణ అనుకుంటే చదివేసుకొని పక్కన పెట్టేసిపోతాను. రాదని కాదు, నా ఒక్కడిని నేను సాధన చేసుకోగలను, కానీ ఇలా డిస్కస్ చేసినప్పుడు మీరు డౌట్స్ అడుగుతారు, నేను చెప్తాను. దానివల్ల ఇంకో టాపిక్, గురువుగారు ఏం చెప్పించాలనుకుంటున్నారో, గురువుగారు నాకేం నేర్పించాలనుకుంటున్నారో, గురువుగారు మీ దగ్గర నుంచి నన్నేం క్వశ్చన్లు అడుగుతున్నాడో, వీడికి ఏం తెలుసో చూద్దామని. అంతా డైలీ ప్రాక్టీస్, డైలీ లెర్నింగ్ అలా నడుస్తుంది అని చెప్పుకుందాం. ఇవాళ రోజున గంగావతరణం మెయిన్ ఘట్టం ఎంతమంది విన్నారు? గంగావతరణం ఎంతమంది విన్నారు? ఎంతమంది పడుకున్నారు? సిన్సియర్గా చెప్పండి. అబ్బో అందరు విన్నారా? అదృష్టం, రాసిపెట్టుంది. సరే అని చెప్పుకుంటూ గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.